చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఎవరు గెలిచే అవకాశం? అది మాత్రం చెప్పలేం, టఫ్గానే ఉందండి. ఇద్దరు మీద టఫ్గానే ఉంది. మరి వీళ్ళు కూటమితో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏకమై వస్తున్నారు కదా, ఏమన్నా రావచ్చు. వచ్చినా ఆయన కూడా వస్తాడు. కానీ అది చెప్పలేం, గెలిచే అర్హత ఇద్దరు. 99% కూటమి రావచ్చు, కొద్దిగా 1% ఎక్కువ ఆయన కూడా రావచ్చు. మీ అభిప్రాయం చెప్పండి. కూటమి వస్తుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు సుఖం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకేమి పథకాలు? మాకు పథకాలు బస్ వేయలేకపోతుంటే పథకాలు అంటారు. మా వ్యవసాయం మాకు ఉండేలా లేదంటుంటే ఇంకెందుకు పథకాలు? మాకు రైతుల పరంగా అయితే ఆయన ఏం చేయలేదు. అబ్బా ఆయన పంపేసుకో, మా శాల మా భూమి మీద ఆయన పంపేటి, ఆయన పంపేసుకోవడం ఏంటి? ఇప్పుడు ఏ ప్రభుత్వం అని వేసారా? ఎవరు బొమ్మ నేను వేసారా? మరి మీకు తెలుస్తుంది కదా, మరి మమ్మల్ని అడుగుతారంటే మీకు తెలిసిన అన్ని మీకు తెలనిసమేమి కాదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది. వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఇది ఎందుకంటే ఒక దగా కూటమి, వీళ్ళ ఒక రాజకీయ కాంక్షతోటే తప్ప, రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇందులో కూటమిలో కనిపించేది అయితే మనకి ఏం కనిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోద్దని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున అంతగా ఇంకా ఎక్కువిస్తాను నేను, నాకు ఓటేయండి అని చెప్పి అడగటం ఎంతవరకు సబబో ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలి. ఈ పథకాలకే శ్రీలంక అయిపోతే మరి ఆయన ఇచ్చే పథకాలకి మరి మన రాష్ట్రం ఏమైపోద్దని చెప్పేసి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఇది కేవలం రాజకీయంగా ఆయన ఏదో రకంగా నగ్గాలని తప్ప ఇది మరొకటి కాదని చెప్పేసి ప్రజలైతే అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా గెలుస్తారు. ఇంకా అందులో అనుమానం అయితే ఏమీ లేదు. 130, 140 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కా గెలుస్తారు. మేము పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నగ్గుతారు అనుకుంటున్నాం. 100% కూడా నగ్గి సూచనలు ఆయనకు ఉన్నాయి ఈ వరకు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 సీట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే వీళ్ళు ముగ్గురు సపోర్ట్ కలయిక ఎంత ప్రభావం కలిగిస్తుంది? జగన్మోహన్ రెడ్డి నగ్గెత్తన ఆయన ఆలోచన ఆయనకుంటే, మా ఆలోచన మాకుంటాయి. ఆయన చేసిన పనులు మంచి అంటే ఆయన అనుకుంటున్నాడు, మీ చెడ్డని మేము అనుకుంటున్నాం. ఆయన వల్ల ఇవాళ నుంచి మించి ఒక 10 లక్షలు లాస్ పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల, వాళ్ళ ప్రభుత్వం వల్ల. ఈ రోజు నేను లాస్ పోయి నేనే కార్యకర్త అయ్యండి, నా లాస్ పోతే ఇంకెంతమంది లాస్ పోయి ఉంటారు ఈ రోజుల్లో? అదైతే కట్ట ప్రభుత్వం కాదు, మా అంచనా అయితే చేసే లాస్ పోయాలి మేము అలా చేసే సపోర్ట్ చేసి. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి 2019 వరకు ఆయన సపోర్ట్గా చేశారు. మళ్ళీ 2019లో ఆయన ఏకగ్రీవంగా సొంతంగా వచ్చారు జనాల్లోకి, కానీ ఓడిపోవడం ద్వారా ఇప్పుడేమో మళ్ళీ పొత్తులో వస్తున్నారు. అలా ఏంటి ఇది నిలకడగా? పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు జనం ఐకమైక్యం లేక కొంతమంది విరోధం అయిపోయి పక్క పోయారు. ఇప్పుడైతే పిఠాపురంలో 100% 80,000 మెజారిటీ నగ్గుతారైన, 100% నగ్గుతారైన చెప్తున్నాను. ఎక్కడ నగ్గి సూచనలు ఫుల్గా ఉన్నాయి. ఈ విధంగా 1 సైడ్ కొడతాం అని కూడా, అన్ని సీట్లు మనకి కంపల్సరీ కొడతాం. నాకు అయితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళొచ్చండి. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 సీట్లతో గెలిచినటువంటి వ్యక్తి. అవునండి, ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఈ మధ్యలో కొంచెం ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏవేవో అంటున్నారు కదా, దాని గురించి జనాలు కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారండి, మాకు కూడా వచ్చే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సంక్షేమ పథకాల వరకు ఇచ్చారు, బాగానే ఉందండి. కానీ చూస్తుంటే మూవ్మెంట్ ఇప్పుడు చూస్తుంటే కొంచెం వాళ్ళకే ఎడ్జ్ కనబడుతుందండి, టీడీపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఓకే, వాళ్ళ కూటమి ద్వారా రావడంలో బలం పుంజుకుందండి. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? నా అభిప్రాయం అయితే ప్రెసెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు రావడం బెస్ట్ అండి. చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఉద్యోగాలు ఉంటాయి. ప్రెసెంట్ ఏమీ లేకుండా కొంచెం ఉద్యోగస్తులు అవుతారు, అభివృద్ధి అవుతారండి. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, లేదా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా అక్కడికక్కడే సెటిల్ అయిపోతున్నారు తప్ప మేము ముసలాం ఎక్కడే ఉండవలసి వస్తుందండి. ఓకే, ఎక్కడైతే పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. మా ఎదురుకుంటుంటారు, మా పిల్లలు మా ఎదురుకుంటుంటారు. ఇప్పుడు ఎక్కడో చెన్నూరు ఇది చెన్నై, బెంగళూరు పోతారండి, అక్కడ పెళ్లి చేసుకుని అక్కడే ఉంటారు. ఇంకా రేపు పొద్దున మాలాంటి ముసలిలో ఉండాలి ఇంక ఊళ్ళో. అదండి, ఆయన వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 14 సంవత్సరాలు సీఎం అయ్యి ఉండి కూడా అప్పుడు అతను ఏమీ అమలు చేయలేకపోయాడు. అలాంటిది మన జగన్ గారు వచ్చి 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అయినా కానీ 2 సంవత్సరాలు కరోనా పోయిందండి. 3 సంవత్సరాల్లో కూడా ఎంతో డెవలప్మెంట్ అయ్యిందో, స్కూల్స్ అనే కాదు, హాస్పిటల్స్ అనే కాదు, ప్రతిదీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టరండి. మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు
కదండి, ఏ వర్క్ అని ప్రభుత్వం జరిగే అవకాశం? ఏమన్నా జరగడానికి ఒక్కడిని జయించలేక ఇంతమంది కూటమితో వస్తున్నారు. ఇది ఒక్కడి జయించడానికి భయపడి ఇంతమంది కూటమితో వచ్చారు. అది జగన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? అదైతే మేమైతే జగన్ గారు అనుకుంటున్నాం. మరి ఎందుకని ఆయన మీద గెలవడానికి ఈయన అంటే రీజనబుల్ గా ఆయన వేసిన పథకాలు గట్ట అన్ని బాగున్నాయి కదా, జగన్ గారు వేసినాయి. అలాగని చెప్పి అన్ని అమలు అవుతున్నాయి పిల్లలకి గట్ట అందరికి. దాని గురించి ఆయనే వస్తాడని అనుకుంటున్నాం మేము. ఆయన వస్తేనే బాగుంటది. మరి వీళ్ళు కూటమితో ముగ్గురు కలిసారు కదా, ఏమన్నా అది ఏమవుతుందనే చూడాలి. అంటే దెబ్బ మీద ఉంది. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నాను నా పరంగా. మీ పరంగా అది ఓకే అన్న. మిగతా వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు కదా. అది మరి పవన్ ప్రశ్నించే నేను ప్రశ్నిస్తాను అంటున్నాడు కదా, 30 కోట్లు పంచాడు, మా హీరో పంచాడు, అదే అభిప్రాయం అంతే, అంతకుమించి ఏం కాదు. అంటే అసెంబ్లీలో అడిగే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉండాలంటారు? ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి కదా. మాకు ఎమ్మెల్యే అయితే సూర్యనారాయణ రెడ్డి గారు కావాలి, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పిఠాపురం నెగ్గాలి. అది ఓకే. సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగనే కావాలి మాకు. జగనే కావాలి అంటే మేము నాయ బ్రాహ్మణులు. మరి 10 ఏళ్ళు మాకు ఎవడ వేయలేదు ఇప్పుడు వరకు, ఆయనే వేసాడు. చంద్రబాబు నాయుడు గారు అండి. మరి పార్టీ అభిమానులు మనం మాట్లాడడం బట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కూడా రాష్ట్ర ప్రజలకు కూడా బాగుంటుందని. మరి జగన్ గారి ప్రభుత్వం పరిస్థితి బాగాలేదని? మరి బాగుంది అనేది కాదండి మాకు ఆ పార్టీ పరంగా మేము ఆ పార్టీ గురించి మాట్లాడతాం కానీ మా పార్టీ గురించి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మేము ఏదో చేతి పని కూడా కూలిపోయాం. ఈ మధ్యన ఈ కూలిపోలు కూడా లేవండి. ఈ 3 ఏళ్ళ ఇప్పుడు అన్నీ మిషన్లు వచ్చేసింది. ప్యాకేజ్ కూడా ఈ వరకు అంటే ఏ కలుపుకో పాసుకో ఎవరైనా ప్యాకేజ్ పాత్రలు లేవు, కలుపు లేదు, పురుగు మంది పురుగు వస్తే బాగుంటుంది. ఇదో 4 రకాల పనులు ఉంటాయి. ఇదో నేను 7 జిల్లాలు తిరుగుతానండి. అంటే నాకు ఫైనాన్స్ వ్యాపారం అండి. 7 జిల్లాల్లో తిరుగుతానండి. నేను తిరిగిన ఏరియాలో మొత్తం అన్ని దిక్కున కూడా కూటమి 110 నుంచి 120 దాకా వస్తాయండి. కూటమి అక్కడ పైన ప్రధాని గారు, మౌలి గారు, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి గెలవాలని ఎందుకనుకుంటున్నారు? దానికి గల కారణం ఏమైనా ఉందా? కారణం ఏంటంటే వీళ్ళు చేసే అవినీతి అండి. ఇసుక కానీ మద్యం కానీ ఇంకన్నీ అవినీతి కాదండి. నిజంగా పక్క టీడీపీలో తిరుగుతున్నారు, ఆతలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారండి. ఇక్కడ నాయకులు అటువంటి వాళ్ళు మొత్తం పైనుంచి నాయకులు సీఎం కానీ అటువంటిది జరుగుతున్నాయండి. అదండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని ఇవన్నీ పెట్టారు. అయ్యి 100 మందికి ప్రకటిస్తున్నాడండి, బట్టలు నొక్కుతున్నాడండి. వచ్చేది 10 మందికే అండి, 90 మంది ఉత్తుతులు ఏముండదండి. అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి చేస్తాను ఓటేయండి అని ఒక పక్క, అలాగే మద్యపానం నిషేధం చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అప్పుడు నాకు ఓటేయమని అడుగుతారా అన్నారు కదా. ఇప్పుడు మద్యపానం నిషేధం జరిగింది అంటారు రాష్ట్రం? మద్యపాన నిషేధం జరగలేదండి. మద్యపాన నిషేధం జరగలేదండి. ఇక్కడ మద్యపానం చెత్త జరిగిందండి. ఇవాళ తాగుమతుడు ఎవడో ఓటేయడండి జగన్మోహన్ రెడ్డికి. ఇసుక ఎవడో బిల్డింగ్లు చేసే వాళ్ళు ఎవరో ఓటేయరండి. ఇసుక అంతా అమ్ముకు దొబ్బారండి. మొత్తం బిజ్జీలే కూలిపోయేలా ఉన్నాయండి. ఇవాళ గోదావరి చూస్తున్నారేమో లేదో, మీరు చాలా దిక్కులు తిరుగుతారు, మేము చెప్పక్కర్లేదండి. ఇప్పుడు రాజమండ్రి కొత్త బ్రిడ్జి ఉందండి, ఒక పిల్లలు కూలిపోయేలాగా ఉందండి. ఇసుక మాపేయండి, నిక్కర మాపేయండి, అన్ని మాపేయండి వీళ్ళు. అదండి. ఇవాళ చెత్త మందు జగన్మోహన్ గారు తెచ్చాడండి. పాత బ్రాండ్లన్నీ తీసేయండి. అదండి. సార్ ఇప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు అంటారు? అసలు ఏమీ జరగలేదండి. ఉద్యోగాలు లేవండి కుర్రోళ్ళకి, అదే చదువుకున్న కుర్రోళ్ళకి ఏమీ లేవు కదండి. అదండి. ఇప్పుడు మరి ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు, రాష్ట్రం ఇంత అప్పులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన విజనరీతో అప్పుల నుంచి దాటి మంచి చేసే అభివృద్ధి వైపుగా నడిచే అవకాశం ఉందంటారా? ఉందండి. ప్రజల్లో అందరిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒకప్పుడు 2014లో మన సీఎంగా చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అంటే వారు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి కూడా తెలుగుదేశం అంటే అందరికి ఒక అభిమానం అండి. ఆ అభిమానం మీద మన చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చాలా బాగా చేశారండి. ఆ పరిపాలన కోసం మళ్ళీ పైన తెలుగుదేశం వస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారండి.
దానివల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఢీకొట్టడానికి వీళ్ళు కూటమి ఎంతవరకు ప్రభావితం జరుగుతుంది? అంటే ఢీ కొట్టడం అంటే దొంగ పరిపాలన జరిగింది కాబట్టి 150కి 150 సీట్లు వచ్చినాయండి వాళ్ళకి. అంటే అక్కడ జరిగింది ఏంటన్నది ప్రజలందరికీ తెలుసండి. ఆ ప్రజలు ఏంటంటే ఒక్క ఛాన్స్ అని ఏదో తండ్రి ముఖం చూసి ఈయనకు అధికారం ఇచ్చారండి. సరే తండ్రిలాగా చేస్తాడని. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎందుకు పనికిరాని పథకాలు పెట్టి జనాల్ని సోమరపోతులను చేశాడండి. చెయ్యోతని లేదంటే ఆటో నెలకు డబ్బులని ఏంటి 18 సంవత్సరాల డబ్బులు అమ్మఒడి అంటే అమ్మఒడి ఇస్తేనే మేము పిల్లలు చదివించుకున్నామా ఏంటండి? ఇంతకదా మేము పిల్లల్ని చదివించుకోలేదా? ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు పథకాలు ఏది కూడా ప్రజలకు ఉపయోగపడింది కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు వాటిని రిలేటెడ్గా చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో అయ్యే పథకాలను 200 ఎక్కువ ఇచ్చేస్తాను అని చెప్పేస్తున్నాడు. మరి ఆయన పెట్టినప్పుడు వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన పెట్టి మరి అభివృద్ధి వైపుకి ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినాయండి ఒకప్పుడు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలనని ఇతను అమలు పరుచుకున్నాడండి. అంతేగాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలండి అన్నిని ఈయన ఈ రోజున వెలుగులోకి తీసుకొచ్చి జనాల్లో ఏదో నేను జనాలకు మంచి చేశాను అనుకుంటున్నాడు. కానీ జనాలకు అయితే ఏమీ అభివృద్ధి కానీ ఆ పథకాల వల్ల జనాలకు ఉపయోగపడింది కానీ ఏమీ లేదండి. దీనివల్ల మనకి లాస్ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడింది ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ 3 ఉమ్మడి రాజకీయం గెలుస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరం బాగుంటామండి. ఎందుకు బాగుంటామంటే సార్ ఈ ఆల్టర్ని ఏదో యాక్ట్ తీసుకొచ్చారు. నా ఇల్లు కూడా నా సేరు కూడా నా పేరు నుండిలా కాపాడతలేదు. ఏదో కడపలో ఎవరి పేర పోయేలా కాపాడుతుంది సార్. అందుకని ఆయన వస్తే బాగుంటుంది. భూ చట్టం కింద జగన్ గారు ఏదో తీసుకొచ్చారట. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదంతా రద్దు చేసి మా జీవితాలు మాకు ఇస్తారేమో అని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రావాలి, మా కోసం మాలాంటి పేదల కోసం ఆయన పోరాడతాడు. అమరావతి లాంటిది పూర్తి చేస్తాడు, అభివృద్ధి క్షేత్రంలో పూర్తి చేస్తాడు. ఎందుకంటే అండి మనం ఒకటి ఆలోచించాలి, తండ్రి లేనిదే కొడుకు లేడు, కొడుకు ఉంటేనే తండ్రి, తండ్రి ఉంటే కొడుకు. అలాగే అమరావతి ఉంటే రాష్ట్రాలు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అవును సార్. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను గడప గడపగా అనిపిస్తాను నాకు ఓటేని అన్నారు. అదే విధంగా మద్యపానం పూర్తిగా నిషేధిస్తేనే మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతాను అన్నారు. అవును సార్. ఇవి ఏమైనా జరిగాయి అంటారా? జరిగిందో లేదో మీడియాకి తెలుస్తుంది సార్. జరిగిందో లేదో ఇప్పుడు ఎందుకంటే సార్ మద్యపానం జరిగిందో లేదో మీడియా తెలుసు కదా. ఇప్పుడు మీడియా ఆల్రెడీ చూస్తుంది. మద్యపానం అన్నారు ఇంతకు ముందు చంద్రబాబు అంటే కొంతమంది సార్ కష్టపడి వచ్చిన దాని మీద కొద్ది గొప్ప మందు ఎత్తాను కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. బొత్తిగా సామాన్యుడు బొత్తిగా కష్టపడలేనాడు కూడా సార్ ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఇట్టుకుంటా మందు తెచ్చుకునేవాడు. ఈ 200 ఇట్టు కొనుక్కోవాలి. ఆడి కష్టపడాలా, ఇంటికి వెళ్ళాలి, పిల్లలకి ఎట్టుకోవాలి, పిల్లలకి ఎట్టుకోవాలి. ఈ ఆల్ట్రోని ఆడు అప్పులు అయిపోయి నాశనం అయిపోతున్నాడు. ఈ ఆల్రెడీ ఎంత మంది చచ్చిపోతున్నారు సార్. ఈ జగన్ గారు మందు పంపిన మందుకి గుండు తినేసేసి కిడ్నీలు తినేసి ఎంతో మంది చచ్చిపోతున్నారు ఈ తక్కువ రకం మందు పంపి. అయినా అది రేట్ ఎక్కువ, 200 రేట్ ఎక్కువ. ఏంటి 5 సగటున మనిషికి 500 కూలి వస్తుంది. ఆడ పొద్దున్న కాయ సాయంత్రం కాయ ఎత్తే ఆడికి ఇంకేముంటుంది సార్, 100 రూపాయలు కూడా ఉండలే. ఆ స్టెప్ అని లేకపోతే ఆ గ్లాసులని కొనుక్కుంటే ఆడ 500 కూలి ఆ మందుకే సరిపోతుంటే పిల్లలకి ఏం పెడతాడో ఆడి కుటుంబం ఏం కడుతుంది సార్. అది మాత్రం వస్తుంది సార్. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ ప్రజలకు మంచి ఎవరు చేస్తారో అన్నదే కావాలి. ఆ మంచి చేసేది అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే బాగుంటుంది సార్. ఎందుకు సార్? ఎందుకంటే సార్ అమరావతి ఇప్పటికీ పూర్తవలే. అవును సార్. మన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తవలే అయింది సార్. 3 రాజధానులు ఆ 3 రాజధానులు 3 తండ్రులు ఉంటే బాగుంటుందా, ఒక తండ్రి ఉంటే బాగుంటుందా? ఒక తండ్రి ఉంటే కొడుకుని బాగు చేస్తాడు, 3 తండ్రులు కట్ట ఒక రాజధాని బాగుంటుంది సార్. అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు వస్తారు. అది నా ఆశ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? ఆయన పిఠాపురంలో పోటీ చేస్తారు. అవును సార్, పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు సార్. పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. అందరికంటే మెజారిటీ ఆయనకు వస్తుంది సార్. అంటే మంచి కోసం పోరాడేవాడు ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది సార్. ఎవరు సీఎం అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకం ఉందన్న. ఎందుకంటే మాకు వైఎస్ రాజశేఖర గారి గురించి కూడా మాకు చాలా అభిమానం ఎక్కువ. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా మాకు చాలా బాగా నచ్చాయి. అమ్మఒడి అయితే ఇంకా రైతు భరోసా అన్నీ చాలా బాగా చేశారు. మామూలుగా ఇప్పుడు మళ్ళీ అన్నీ కొనసాగాలంటే జగన్ గారు వస్తే బాగుంటుందని నమ్మకం. మరి వీళ్ళు ఒక పక్క కూటమితో వస్తున్నారు కదా, ఇది ఏమన్నా
గెలిచే అవకాశం ఉందంటారు వాళ్ళు? కూటమితో ఏదన్నా గెలిచే అవకాశం బాగా తక్కువ. మా నమ్మకం అయితే ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారు ఏం చేయలేరని నమ్మకం ఎక్కువ. ఏకగ్రహం అంతే. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందన్న. పైన వైఎస్ఆర్సీపీ పైన కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నేను ఓడిస్తాను ఆతాపాతాలను తొక్కుతాను అని చెప్పి జగన్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు నిజమే జరిగే అవకాశం ఉంది? అవి మాటల వరకు అవుతాయి అన్న. చాలా మంది మాట్లాడతారు, అన్ని పనుల వల్ల అవ్వదు. కొంతమంది మాట్లాడడం తప్ప అంతకుమించి ఏమి చేసేది ఏమి ఉండదు. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. మాకు డాక్టర్ గారు గ్యారంటీ ఇక్కడ. మరి ఆ పై విషయాలు మనం చెప్పలేమండి. అవి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మరి అది మాకు కాదని మేము అనలేవు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళ విషయంలో డోకరాలు ఏంటి, ప్రతి విషయంలో కూడా డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని తెలియపరిచారు. సో ఈయన వస్తే బాగుంది అనుకుంటారా? మళ్ళీ జగన్ గారు వస్తే పథకాలన్నీ బాగానే ఉంటాయండి. మరి పథకాలు మరి ఇప్పుడు చూస్తున్నాం కదా, గతంలో చూడలేదండి. ఇప్పుడు ఏం మళ్ళీ కొత్త పథకాలు పెడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు కూటమితో వస్తాను అంటున్నారు, 3-4 కలిసి వస్తున్నారు అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందా? అది మనం చెప్పలేమండి. చెప్పలేం. ప్రజా తీర్పు అది ప్రజా తీర్పు అండి, ప్రజల చేతిలో ఉందండి అది. కానీ ఆయన పరిపాలన బాగుంది, ఇప్పుడు బట్టి బాగానే ఉందండి అది. మళ్ళీ వస్తే బాగుంటుంది. మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుందని మనం చెప్పలేవు. డాక్టర్ గారి విషయంలో మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలేదు. ఏమండి, చంద్రబాబు నాయుడు అవ్వాలండి. ఎందుకంటే టీచర్లు చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా, ఏదన్నా అవసరం అయితే ఫ్యాక్టరీలు కావాలన్నా ఆయన వల్లే అవుతుందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు బట్టి మరి ఇక్కడ ఉద్యోగాలు కానీ ఏమి లేవు కదా. యాక్చువల్గా కూడా పరిపాలన పరంగా అతను చేసింది ఏమి లేదు, ఒక బటన్ నొక్కుతుంది తప్ప ఇంకా అనకంటే ఏమీ లేదండి. ఆ బటన్ నొక్కిది కూడా అందరికీ పూర్తిగా సంతృప్తిగా జరగలేదు కదండి. ఇప్పుడు 5వ నొక్కాడండి, 4వ అనుకుంటా నొక్కాడు మొన్న. ఇప్పటికి ఎవరి ఖాతాలో డబ్బులు పడలేదు, 2 నెలలు అయింది. దాని పక్కన పెడితే బటన్ నొక్కినంతలో డెవలప్ అవ్వదు కదండి ఏదండి. ప్రజలు కూడా అతను అభివృద్ధి చూపించి బటన్ నొక్కితే వేరే ఉండండి. ఆయన అభివృద్ధి మానేశాడు, బటన్ నొక్కితే మొదలెట్టాడు. దానివల్ల మరి రాష్ట్రం వెనకబడిపోతుంది కదండి. చంద్రబాబు అనుకోండి, అభివృద్ధి అంటే ఏదో తెలిసేది అప్పుడు. ఇంక అభివృద్ధి అంటే తెలియక చేస్తున్నాడు, తెలిసేస్తున్నాడు, తెలియదు. ఆ విషయంలో అయితే మరి ఆయనకి తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుందండి, అది ఒకటి వాస్తవం. మరి ఇప్పుడు మీరు ఆటో వాళ్ళు కూడా పథకం ఏదో అమౌంట్ వేసారు, 10,000 వేస్తున్నారండి. 10,000 ఆటోకి వేస్తున్నారండి. దానివల్ల మాకు చాలా నష్టం వస్తుందండి. ఇదివరకు బియ్యం బస్తా 1100 ఉండేదండి గత 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే బియ్యం బస్తా 1700 అండి ఒకటి. రెండోది నేను 350, 250 కరెంట్ బిల్ కట్టుకోండి. ఈరోజు 1100, 1200 వస్తుంది. ఇచ్చింది వెనక్కి వెళ్తుంది. నెక్స్ట్ డీజిల్ ఉంది, పక్క రాష్ట్రానికి మనకి ట్రాలీ వేస్తుంటే చాలా తేడా ఉందండి. డీజిల్ ఉందని ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలు ఉంటున్నారండి. అంటే ఈ మధ్య అంటే 2.5 కేంద్రం తగ్గించిన కూడా మొన్న దాకా 99. అంటే లీటర్ 100 రూపాయలు అయితే మాకు ఎంత పోతుందండి 1 లీటర్ కదా. ఎవరి పక్క రాష్ట్రాలు లెక్కేసినా 10 రూపాయలు లెక్కేస్తున్నా 5 లీటర్ ఉంటే 5 బదులు 50 రూపాయలు రోజుకి. ఒక నెలకి ఎంత పెరుగుతుందండి? ఒక రోజుకి 50 రూపాయలు లెక్కేద్దాం, 10 రూపాయలు చెప్పండి, నెలకు పెరుగుతుంది కదా. రెండోది రోడ్లు బాగోక పెట్టుబడులు ఎక్కువైపోతుంది. ఏ పక్కన ఏదో ఒకటి పోతుందండి. ఈ 10,000 వల్ల ఈ పెట్టుబడులు బాగా ఒక ఆటోని సిటీ తీసుకెళ్తే ఒక రోజుకి ఆ సిటీకి వెళ్ళి వచ్చినట్టు 15,000, 16,000 కూడా ఖర్చు అవుతుంది ఒక్కోసారి. అదే రోడ్లు బాగుండుకున్నాను 10,000 వేసాడు మాకు ఈ ఖర్చులు ఉండవు కదండి. అవును, అందువల్ల కూటమి చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లు వేస్తాడు, డెవలప్మెంట్ ఉంటుందండి, అభివృద్ధి ఉంటుందండి. మరి అలాగే ఇప్పుడు చూసుకుంటే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవైపు కలిశారు. అవునండి, అది ఎంతవరకు విజయం సమకూరుతుంది అంటారు? ఈయన ఎదుర్కోగలరు? అది వాస్తవం చెప్పనండి, కూటమి అన్నదేమో కరెక్ట్ కాదండి. ఎందుకంటే జగన్ వల్ల జరిగేది ఏమి కాదు. కలగపోతే ఏవద్దంటే అండి మెయిన్ మళ్ళీ వైఎస్ఆర్ వస్తుందండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అతను కలగకపోతే వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో క్యాస్ట్ బిల్లింగ్లు ఎక్కువైపోయినాయి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించలేదండి, క్యాస్ట్ బిల్లింగ్లు ఎక్కువైనాయండి. దానివల్ల అతను కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కలుపుతారు కనుక 1 సైడ్ అవుతుంది కనుక యువతల తెలియసం క్యాండిడేట్ లగ్గడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా ముఖ్యమంత్రిగా? ఈయన గెలుస్తారా? జగన్? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనండి? జగన్ గారి పరిపాలన బాగాలేదనా? లేదు సార్, బాగాలేదు సార్. అలా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే గతంలో ఆయన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చేస్తారని అలా ఓప్స్ పెట్టుకుని ప్రజలందరూ ఒక ఛాన్స్ ఇచ్చారండి. ఆ ఒక్క ఛాన్స్ కూడా ఈ రోజు నాడు తలక మించిపోయిన అప్పులు పెట్టాడండి. మనిషికి మినిమం తక్కువ లేదంటే ఏపీ ప్రజలు ఒక్కొక్కరు నెత్తి మీద మినిమం 15 లక్షలు ఉన్నాయి సార్ అప్పులు. ఈ అప్పులు అలా మనకి ముంచాడు సార్. ఇడు
మద్యపానం అని మూడు రాజధానులు ఏడిచాడు ఈడు మధ్య ఈడు మధ్యప్రాణం అండి. మధ్యప్రాణం వేస్ట్ అండి. ఈడు ఆపేస్తానని చెప్పాడు. ఈడు ఆపితే ఏం కదండి. ఈడు సొంత లిక్కర్ ఫ్యాక్టరీలో పక్కా స్పిరిట్ ఎక్కువగా పెట్టించి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా పెట్టించి ఇటు సొంత లెక్కర్ బిజినెస్ చేయడండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ మందు వేరండి, అది ఆ విస్కే అవి వేరండి, ఆ బ్రాండ్లు కూడా వేరండి. ఈ తాగుతుంటే కూడా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సార్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుష్కర కాలం పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అవును సార్. ఒకసారి సపోర్ట్ చేసిన రెండోసారి సింగిల్ గా పోటీ చేసి ఓడిపోయినా అవును సార్ ఇప్పుడు సింగిల్ గా నిలబడిన ఒక 20-30 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తను తగ్గించుకుని 21 సీట్లకే కూటమి ద్వారా వాళ్ళు పరిమితం అయ్యారు. దీనివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైనా ప్రమాదం పడే అవకాశం ఉందా, లేకపోతే మంచి జరిగి గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ కాలు గోటికి తాకి దమ్ము ఎవరికి లేదు సార్. ఎందుకని ఏమన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల పట్ల పోరాడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా పోరాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ టు సేమ్ అలాగే పోరాడుతున్నారు. ఏంటి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారు ఏంటి అంటే ప్రజలను ఎంత నాశనం చేసుకొచ్చారు, ఇంత క్లిష్ట పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. పిఠాపురంలో ఆయన గెలిచే అవకాశం ఉందా? ఈజీగా వీళ్ళ కూటమి స్థాపించి అభివృద్ధి తీసుకెళ్తుందా? వెళ్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తాడు పని. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. సన్న బియ్యం ఇస్తానని చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాడు కూడా పచ్చి బియ్యం స్వర్ణ బియ్యం ఇచ్చాడు. ఇంకేం చేశాడండి ప్రజలకి అభివృద్ధి? ఎస్సీ ఎస్టీలకి ఇస్తారు, సబ్సిడీ లోన్లు వచ్చేసారు. 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే 40,000 మాత్రమే కట్టాలి, 60,000 కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ లోన్లు తీసి దొబ్బడాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఇంకేం చేయడండి? తల్లిని లెక్క చేయలేదు, చెల్లిని లెక్క చేయలేదు, బాబాయ్నేమో గొడ్లచికి నరికేసాడు. అటువంటి వాడితో మళ్ళీ నిన్న కాక మొన్న చిన్న డ్రామా గోవకరాయి డ్రామా. ఎంతవరకు సార్ ఇది? ప్రజల్ని నమ్మించి ఇంకా మోసం చెయ్యలేరు సార్. ప్రజలు తెలుసుకునే అవకాశం వచ్చిందంట బాగానే. నాలెడ్జ్ సార్ మనం 5 ఏళ్ళతో తింటున్నాం, వాళ్ళు మనకంటే బాగా ఆలోచిస్తారు సార్ ప్రజలు. ఈసారి ఎవరిని ఎక్కించాలి, ఏం చెయ్యాలా అనేది. అందుచేత చంద్రబాబు నాయుడు గారే సీఎంగా వస్తారు. ఆయన వస్తే బాగుంటుంది. ఆయన వస్తేనే అభివృద్ధి అవుతుంది సార్, లేకపోతే కష్టం సార్, కష్టం. మరి పైన రాష్ట్రపరంగా చూసుకుని ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ గారు? జగన్ వస్తారనుకుంటున్నాడు. మరి ఎందుకనండి? మరి పరిపాలన బాగుంది కదండి. అందరూ పెట్టిన పథకాలు ఎవడ పొరగా చేయలేదు. ఈయన చేయని పథకాలు ఏదంటే అది అన్ని జనానికి. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మాకు అదిరా ఇదిరా అంటే వాళ్ళు ఎటువంటి రాసేవాడు లేదు. ఇప్పుడు ఏ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళకలేకపోతుంది. వారంటీ ద్వారా పథకాలు రాయించుకుంటున్నారు, వచ్చేస్తున్నాయి. ఆ వయసు అయిందంటే వచ్చేస్తున్నాయి. అది సో ఆయన ప్రభుత్వం పనితీరు బాగానే ఉందంటారు. మరి వీళ్ళు కూటమితో కూడా వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ నుంచి. మనం ఎంతమంది కూటమైనా ఓట్లు వేసేవాళ్ళు మనం కదండి, అంతే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. మరి అభివృద్ధి పరంగా అయితే మన రాష్ట్రం వెనకబడే ఉందని చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఏళ్ళెట్టి పథకాలు ఇప్పుడు జగన్ ఎడితే శ్రీలంక అయిపోద్ది అన్నారు, కరెక్టే. ఇప్పుడు ఈ పథకాలు చూస్తుంటే మొత్తం ఇంకేమీ లేదు. ఇప్పుడు జగన్ కూడా ఎంత ఒక 1000-2000 పెంచి చెప్పాడు అన్నీ. ఫోన్లే కోత కట్టమైన అవుద్ది అనుకుంటామండి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పథకాలు ఏమో మామూలుగా లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఒక్క ఎస్సీ బీసీ మైనారిటీల్లో కూడా ఎవరు కూడా రూపాయి తినాలంటూ ఎవరు లేరండి. ఎక్కడో 100కి నాటికి అది సాధ్యమండి. అది మన కాదు, అది ఎవరో చెప్పలేమండి. అది అదే సంక్షేమ పథకాలు అందరూ లబ్ధి పొందారు. అందరూ కూడా 100% లబ్ధి పొందారండి జగన్ బాబు గారు ఇచ్చిన పథకాలండి. వాళ్ళు గెలిచే అవకాశం ఉందా లేకపోతే జగన్ గారు? ఏమన్నా మా దృష్టిలో అయితే జగన్ బాబు కంపల్సరీ గెలుస్తాడండి. ఎందుకు శాతం అంటే మాట తప్పడం మడం తిప్పడం మనిషి కరెక్ట్ అయిన మనిషి అండి. అలాంటి మనిషి గెలుస్తాడండి. మేము అంకులేహంగా మేము అంటున్నాం, ఆ దేవుడి దయవాలండి తప్పకుండా గెలుస్తాడండి జగన్ బాబు. ఇప్పుడు మీరు రాజశేఖర్ గారి పరిపాలన కూడా చూస్తుంటారు కదా. రాజశేఖర్ పరిపాలనలో నేను తక్కువండి. ఇంచేతంటే అండి అప్పుడు మా తమ్ముడు గారితో తిరిగినా ఏదో ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉండి ఉంటది కదా ఆయన పరిపాలన గురించి కూడా. ఆయన పరిపాలన అంటే ఈయన పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 అడుగులు ముందే ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. దాటే ఉన్నారు. నాన్నగారు 2 అడుగులు ఎత్తాను 4 అడుగులు ఎత్తానన్నాడండి. నాన్నగారు ఏ పరిచయం అయితే ఆయన ఏ రకంగా అయితే ప్రజలను మనసులో గుండెల్లో ఉన్నారో నేను ఇంకా అభివృద్ధి చేస్తాను,
నా పెద్దలే, నా అక్క చెల్లెమ్మలే, నా తమ్ముళ్ళు, నా అన్నలు, వాళ్ళే. నేను ఎవరికే వాళ్ళు ఏం చేసినా వాళ్ళే చేయాలి తప్ప వీళ్ళు ఎవరికే కూడా లొంగి పరిస్థితి లేదు. సింగల్గా పోసేహం, దేనికి సింగల్గానే ఢీక్కుంటా సింహం. వీళ్ళు ముగ్గురు కూటమితో వచ్చినా కానీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారా? కంపల్సరీ ఆయన గెలుస్తాడు. వచ్చే ప్రభుత్వం అయిందండి, కంపల్సరీ అయిందండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఉన్నది కదా, కూటమి వస్తేనే బాగుంటుంది. కూటమి వస్తే బాగుంటుంది. ఏమైందండి ఆంధ్రప్రదేశ్ లో ఈయన ప్రభుత్వం బాగాలేదని? అసలు వాళ్ళ తండ్రిలా చేస్తారు అనుకున్నాం కదా, కానీ తండ్రిలా చేయలేదు. ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. 5 ఏళ్ళు కాదండి, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అబ్బా, మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టారు కదా. సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాడు కొత్తగా? అమ్మఒడి ఓడి తప్ప ఏమీ లేదు. ఫస్ట్ 15,000 వేసాడు, తర్వాత 14,000, 13,000 అలా తగ్గించి కూడా ఇచ్చాడు. పెన్షన్ కూడా ఒక్కసారి పెంచలేదు, ఇడతలకు పెంచాడు. గొడవ అయినా గొడవ చేస్తాడు. 250, 250, 250, 250 అలా పెంచుకొచ్చాడు. అంతేగాని ఒక్కసారి ఇచ్చింది కదా. ఇప్పుడు మరి వీళ్ళు కూటమిలో జనసేన పార్టీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 10 కాలం పాటు పార్టీని విడకుండా అలాగే ఉన్నారు. ఆయన కొంచెం ప్రజాదరణ పెరిగింది, సింగిల్ గా పోటీ చేసిన 20-30 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి కొంచెం రాజీ పడి సింగిల్ గా గెలిస్తే ఆయనకి బలం ఉండదు, కూటమిలో ఉండాలి. 25-30 సీట్లు వచ్చిన తర్వాత విషయం. బలం ఉండదు, బలం కావాలి. ముందర బలం సంపాదించుకుంటే ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు ఎలా ఉంటే తెలుగుతాడు, ఫ్యూచర్ లో అవుతాడు. ఆ కోట అలా కలవడం మంచిదండి. మంచిది. ఓకే, మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి, ఆయన పరిపాలన రావాలి. ఇలా చంద్రబాబు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, బీజేపీ వచ్చినా మొత్తం మీద రావాలి. అభివృద్ధి ఉంటుంది, మారాలి. ఏదైనా అభివృద్ధి, పోలవరం లేదు, అమరావతి లేదు. మద్యపానం నిషేధం అన్నాడు, అది చేస్తేనే మళ్ళీ ఓట్లు ఎడుతూకొస్తాడు. లేదు ఏమన్నా కోటకి ఏమన్నా 150 రూపాయలు పెంచాడు, 150 పెంచాడు, 200 పెంచాడు. మద్యపానం పెరిగిపోయింది కదా అమాంతం. పెరిగిపోయిందండి, రేట్లు పెరిగిపోయినాయి. రాష్ట్రంలోనే లాభసాటికంగా బాగా మద్యం ఒకటి, ఇసుక ఒకటి, మట్టి ఒకటి, ఇవన్నీ. అలాగే ఇప్పుడు భూ యాక్ట్ చట్టం ఏదో తీసుకొచ్చారు, అది మరీ ప్రతి రైతు తిట్టుకోడు. ఏంటండి అదేంటి? బొమ్మ ఆత్మహత్యం ఏంటండి? బొమ్మ ఆత్మహత్యం ఏంటి? బొమ్మ ఎత్తం తప్పు. గవర్నమెంట్ కదండి, అతను ఎత్తే తప్పు. బొమ్మ అతను తీయకూడదు. ఓకే, అదే తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది అంటారు. తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుంది. తెలుగుదేశం కాదండి, కూటమి రావాలి. ఓకే, తెలుగుదేశం వస్తే మళ్ళీ ఆడి బొమ్మ చూపెడతాడు. కూటమి వస్తే కొద్దిగా ఇదిగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడుకి ఈసారి అవకాశం ఉందండి. ఎందుకంటే జగన్ గారి పరిపాలన, సంక్షేమం తప్ప అభివృద్ధి లేదండి. మెయిన్ అది. ఇప్పుడు యువతకి కావాల్సిన ఉద్యోగాలు లేవండి, ఉద్యోగాలు లేవండి. కనీసం రెంట కార్లు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు తీసేశారండి. అద్దెకి కార్లు తిప్పుకుంటారు పాపం, లేబర్ అండి వాళ్ళు. అటువంటి వాళ్ళు రేషన్ కార్డులు తీసేశారు. అలాగే ఇప్పుడు హౌసింగ్ లోన్లో పెట్టుకుంటే బ్యాంక్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలంటాడు. అలా రిటర్న్స్ చేసుకున్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు తీసేశారు. వాళ్ళంతా కూడా లేబర్ అండి పాపం. వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం, ఏదో 4 లక్షలు 5 లక్షలు లోన్ కోసం వెళ్తే వాళ్ళు రేషన్ కార్డులు తీసేశారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయని చెప్పేసి. అలాగే వాళ్ళ రైతుల్ని చాలా విపరీతమైన ఇబ్బందులు పెట్టారండి. రైతు భరోసా కేంద్రాలు అని చెప్పేసి ప్రతి తొలకరికి దాలవకి కూడా ఈ రైతు భరోసా కేంద్రాలకు తిరుగుతాం సరిపోతుందండి రైతుకి. సరే ఏదో కష్టపడి ఇబ్బంది పడి రైతు భరోసా కేంద్రం చుట్టూ తిరిగి ధాన్యం అమ్మిన తర్వాత 3 నెలలు 4 నెలలకి ధాన్యం లెక్క వస్తుంది. ఈ లోపల వీళ్ళకి అప్పిచ్చేవాడు ఎవడ ఇస్తలేదండి రైతుకి, ఈ కౌలు చేసుకునే వాళ్ళకి. ఈ రైతు ఏమో ₹1 వదలడు, రైతుకి ఇవ్వాల్సింది రైతుకి ఇచ్చేయాలి. కౌలుదారుడు బాగా ఇబ్బంది పడ్డాడు. దాని మీద వ్యతిరేకం బాగా ఎక్కువగా ఉంది. సో ఆయన ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ముందుకు కొనసాగలేదని చంద్రబాబు నాయుడు గారు వస్తే మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, భూ యాక్ట్, ల్యాండ్ యాక్ట్. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఆ యాక్ట్ అంటే ఆ యాక్ట్ చాలా దారుణమైన యాక్ట్ అండి అది. ఈవేళ ఎందుకంటే అండి, ఇప్పుడు మనం 1 ఎకరా పొలం మనం కొనుక్కుంటా అండి, దాని తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది.
మనకు జిరాక్స్లు ఇస్తారు. ఆ జిరాక్స్లు అట్టుకు రేపు పొద్దున మనం బ్యాంక్ ఏదో లోన్ కోసం వెళ్తే బ్యాంక్ కూడా మనకు రూపాయి ఎవడో అవతల పొమ్మంటాడండి. గవర్నమెంట్ దగ్గర చెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర చెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు నా పొలం నా తాత ఇచ్చాడు లేకపోతే నా తండ్రి ఇచ్చాడు నాకు, దాని మీద జగన్ బొమ్మ వేసుకుంటే అది కరెక్ట్ కాదు కదండి. అది నా తాత బొమ్మ వేసుకోవాలి లేకపోతే నా తండ్రి బొమ్మ వేసుకోవాలి. నాకు ఆస్తి ఎవరు ఇచ్చారు వాళ్ళ బొమ్మ. ఇప్పుడు నాకున్న ఎకరం జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటాం అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే అరిసంతాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదండి నాకు. మా తాతల పరంగా వచ్చింది. దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకేస్తాం. తర్వాత సర్వే అనేది సోషల్గా జరిగేదండి. అది మామూలుగా కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగే ప్రోగ్రామ్ సర్వే అండి. అది ఆ సర్వే రాళ్ళ మీద కూడా జగన్ బొమ్మ వేసుకుని అది కరెక్ట్ కదా. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు పార్టీని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడు 2019లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అప్పుడున్న అభిమానులు కాస్త ఓటర్లుగా మారకపోయినా ప్రజాదరణ తక్కువ ఉంది. ఇప్పుడు ప్రజాదరణ పెరిగింది. ఒక సింగిల్గా పోటీ చేసిన 20-30 స్థానంలో కైవసం చేసుకునే స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు 21 సీట్లకి అంకితం అయ్యి తను తగ్గించుకుని సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? దీనివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ప్రమాదంలో పడే అవకాశం ఉందంటారు? అంటే ఒక రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఈవేళ. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందండి. ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకో రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని రకాలుగాను కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇటువంటి పరిస్థితుల్లో విడివిడిగా వెళ్ళి ఓట్లను చీల్చుకుని, ఎందుకంటే గత 2019 ఎన్నికల్లో చూశారండి టీడీపీ జనసేన ఇడిపోయి పోటీ చేయడం వల్ల ఓట్లు షేరింగ్ డిఫరెన్స్లో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చినాయి తప్ప నిజంగా ఆ రోజున కూడా ఇలా కలిసి చేస్తే వైఎస్ఆర్సీపీకి 150 సీట్లు రావండి. అక్కడ వీళ్ళిద్దరు ఒక కాంబినేషన్ అక్కడ ఇడిపోయి చేయడంలో ఇంచుమించు 70-80 సీట్లు డిఫరెన్స్ వచ్చినాయండి. ఈవేళ వీళ్ళు కలిసి చేయడంలో ఆ 70-80 సీట్లు మళ్ళీ వీళ్ళకి కలుతాయండి. దాని మీద వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సేలనివ్వకూడదనే ఒకే ఒక కారణంతో ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టడం కోసం వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఇద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానం ఎక్కేది ఎవరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా. వీళ్ళకి అంటే బలం లేక ఒకడికొకడు బలం లేక కూటమికి వస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అది సింగిల్గా వస్తున్నాడు, ఒక ఎజెండాతో వస్తున్నాడు. ఆయన ఎలా ఉందండి ఆయన ప్రభుత్వం పనితీరు? కానీ మరి నాకు ఇంచుమించు 51 సంవత్సరం ఇప్పటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి పాలన కానీ నేను చూడలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ఆయన ఒక రకమైన పేదలకి పరిపాలన చేశాడు. దానికి 100 రెట్లు ఎక్కువగా ఈయన చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఓకే సార్. మరి వీళ్ళు కూటమితో ఏమి చీలే అవకాశం లేదంటారా? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతను 175 సీట్లలోనే పోటీ చేయట్లేదు. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చాడు, 175 నియోజకవర్గాల్లో అతను పోటీ చేయట్లేదు. అలాగే బీజేపీ వచ్చింది, వాళ్ళు 175 దాంట్లోనే చేయట్లేదు. అంటే వీళ్ళకి దమ్ముండి మాట్లాడే మాట అయితే వీళ్ళ దగ్గర లేదు. నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి అసలు సాధారణంగా అంత ధైర్యంగా మాట్లాడాడంటే ఎంత వర్క్ చేస్తే అంత ధైర్యంగా మాట్లాడతాడు జగన్. ఆ మాట వీళ్ళు మాట్లాడి ఎలక్షన్కి రావాలి, అసలు అది రావట్లేదు. ఈ ఎవరో పవన్ కళ్యాణ్ ఉందంటే జుట్టు ఇలా ఎగరేస్తాడు, గొట్టలు చింపేసుకుంటాడు, ఏదో అరిసేస్తుంటాడు తప్ప అతను మాట్లాడే దాంట్లో ఒక క్లారిటీ లేదు. పోనీ నేను ప్రజలకి ఇది చేస్తాను అన్న ఒక ఇది లేదు, ఓ మాట లేదు. ఎప్పుడు చూసినా జగన్ అలా చేసేస్తాం ఇలా చేసేస్తాం దింపేయాలి, ఇదే మాటలు తప్ప అభివృద్ధి సంక్షేమం అన్న మాటలు అయితే వాళ్ళు నోటకు రావట్లేదు. మళ్ళీ సింగిల్ గా సింహంలో ఇద్దరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అవుతుంది. నాకు జగన్ గారు వస్తారు, మాకు నమ్మకం ఉందండి. ఎందుకనండి? ఎందుకంటే ఈ రోజుని కొన్ని పథకాలు ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి. వాలంటీర్లు చెప్పేసి గతంలోని ఒక పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ పొడి తిరగడం, రాయించుకోవడం, మళ్ళీ పంచాయతీ పొడి తీసుకోవడం, మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ రావడం వెళ్ళడం కొంచెం ట్రబుల్గా ఉండేది. అది ఏం లేకుండా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి. మెయిన్ వాళ్ళకే ఇంపార్టెంట్గా పెద్దవాళ్ళకే, ఎందుకంటే వాళ్ళు పిల్లలందరూ వదిలేశారు, వాళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళకి ఈ రోజు చూడగా ఉన్నాయంటే అవే. ఇకపోతే బాగా లేని వారికి పిల్లలు చదివిస్తున్నాం,
వాళ్ళకు కూడా 15,000 ఇస్తున్నారు. నేరుగా వాళ్ళ బ్యాంకుల్లో వేసేస్తున్నారు. అది ఇంతవరకు వాళ్ళకి ఎవరు కూడా చేయలేదండి. అంత ఇలాగ ఎవరు చేయలేదు. ఎందుకంటే బియ్యం ఇచ్చారు, గతంలో ఇవ్వలేదంటలేదు నేను. చదువుకున్న వాళ్ళకి బియ్యం ఇచ్చారు, అప్పుడు కూడా ఇచ్చేవారు డొనేషన్లు. కానీ తిరగగా వచ్చాయి. ఇది ఎలా కాకుండా డైరెక్ట్గా ఎవరి చేతి మీద పడకుండా వాళ్ళ బ్యాంక్ బుక్లో వాళ్ళకే నేరుగా వచ్చేస్తున్నాయి. దాని గురించి వాళ్ళు వేస్తారు ఓటు, ఇప్పుడు వీళ్ళు వేస్తారు ఓటు. ఇంకొకటి, సో వీళ్ళు కూటమితో కూడా బలంగా వస్తున్నారు కదా, కావచ్చు కొంతవరకు. కానీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటే నేను మాకు ఇదివరకు చెప్పేది అంటే జగన్ గారే గెలుస్తారు. ఇప్పుడు చేసిన పనులు బట్టి చెప్తున్నాను. చేసిన పనులు బట్టి వాళ్ళు ఓటేస్తే గెలుస్తారు. ఓకే. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూటమితో పెద్ద ఏం పర్లేదు, ఏం పని చేయదు. ఎందుకంటే 14 సంవత్సరాలు చేశాడు ఆయన చేయలేని పనులు ఈయన చాలా సులువుగా చేసుకొచ్చాడు. దాని గురించి ఆయన తక్కువ అంటలేదు, చేయట్లేదు. కాకపోతే ఈ నాకు 5 సంవత్సరాల్లోనే చేసిన పనులు, అలా 14 సంవత్సరాలు చేసిన పనులు ఒకసారి ర్యాలీ చేస్తే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజల్లో కూడా. కొంచెం రేట్లు పెరిగినంటారా? మరి పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి రేటు ప్రతిదీ పెరుగుతూ ఉంది. ట్రాలీ చేసి చూడండి, ప్రతి ఎలక్షన్కి ప్రతి విషయంలో ప్రతి రేట్లు పెరుగుతున్నాయి. పెరగకుండా జనాలు పెరగకుండా అవి రావు కదా. కానీ అందుబాటులో చేశారు. సామాన్యుడికి పేదవాడికి తిరగకుండా పెట్టారు. అందువల్ల ఆయన మళ్ళీ గెలుస్తారు నాకు నమ్మకం. అభివృద్ధి జరిగింది అంటే అండి, ఇప్పుడు ఇక్కడ కొన్ని రోడ్లు వేసారండి. ప్రతి విషయంలోనే మేము రోడ్లు వేసాం, మేము కుళాయిలు వేయించాం. నీళ్ళు బాగా వస్తున్నాయి అంటే గతంలో రోడ్లు లేవండి, గతంలో కుళాయిలు లేవండి, ఇక్కడ గతంలో కరెంట్లు లేవండి. ఇక్కడ మాకు అన్నీ ఉన్నాయండి. టీడీపీలో అయ్యాంలో మాకు ఇల్లు స్థలాలు ఇక్కడ ప్రకటించారండి. మాకు ఆ ప్రకటించిన స్థలాలనే అప్పుడు ఆయనకి టైం సరిపోక దిగిపోవడం జరిగిందండి. మాకు టీడీపీ అయ్యాంలో మాకు ఇల్లు స్థలాలు రాశారండి. అది నా పేరున వచ్చిన నెంబర్ ఆయన సెల్లో ఇప్పుడు ఇంకా ఉందండి. నా పేరున పట్టా తయారైందండి. ఆ పట్టా నాకు పేరున తయారైన పట్టా ఎవరికి వెళ్ళిపోయిందండి? మేము ఒక రోడ్డు సైడ్ స్థలంలో పాకేసుకుని ఉన్నామండి. మేము ఆ స్థలం ఇచ్చేస్తే మీకు ఇల్లు స్థలం ఇస్తానన్నారండి. లేదంటే దానికి మేము పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాము, ఆ స్థలం ఏమని అన్నారండి. మరి మా పేరున వచ్చిన స్థలం ఎవరికి ఇచ్చారండి? మరి ఆ ఇల్లు స్థలం మాకు వచ్చింది, మరి ఇల్లు స్థలం ప్యాకెట్ మరి అవన్నీ ఎవరి ప్యాకేజీకి పంపేసుకుంటే కదండి. మరి మేము అడిగామండి. అక్కడ ఎవరైతే పట్టాలు పంచుతున్నారో, ఎవరి స్థలం ఏ చేతిలోంచి ఎవరికి వెళ్తున్నాయో మేము అడిగామండి. వెళ్ళి పలానా దిక్కెళ్ళి అడగండి అని అన్నారండి. సిగ్గిడ్సండి మేము. నాకు 2 పిల్లలండి, పెళ్లి చేసామండి. పిల్లలు మనవలు ఉన్నారండి. నాకు ఆ కూతం స్థలంలో నాకు ఇల్లు సరిపోతుందా బాబు అని అడిగితే, మీరు అది ఇచ్చేయండి, అది మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, అప్పుడు మీకు ఇస్తాము, లేదంటే లేదు, మాట్లాడకండి విషయం మీద అని అడిగారండి. అంటే మేము వెళ్ళిన తర్వాత కొంతమంది అడిగారండి. వెళ్ళి అడిగిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందరికి పట్టాలు పంచుకోవడానికి మీరు పట్టాలు తయారు చేశారండి. అయ్యి నచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకోవడానికి ఇల్లు స్థలాలు ఏర్పాటు చేశారండి. అయ్యి మేము మనుషులం కాదండి, మేము పేటలో వాళ్ళం కదా, మేము ఈ గ్రామానికి చెందిన వాళ్ళం కాదండి. మా పేరున వచ్చిన ఇల్లు స్థలాలు ఏమయ్యండి? ఎంతవరకునండి? మీ ఎలక్షన్ టైం దగ్గర పడే వరకు రేపు ఎలక్షన్ అనగా మీకు ఇల్లు స్థలాలకి ఓట్లు మాకేసానని చెప్పుకుంటాక దాచుకున్నారండి పట్టాలని. పట్టాలు మరి ఎప్పుడు పంచుతారండి? ఉన్నాయే అక్కడ పట్టాలన్నీ వాటిలోని పట్టాదారులు లబ్ధిదారులు లేరండి అక్కడ. మరి ఆ పట్టాలన్నీ ఏమవుతాయండి? మరి మా పేరున చంద్రబాబు నాయుడు ఆయన ఆ టైంలోనే మాకు ఇవన్నీ వచ్చేయండి. మా ఆయన హ్యాండ్ ఓవర్లో జరిగేటప్పటికి మంజూరు అవ్వలేదండి. సీలింగ్ భూములు అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్, ఆ ఫ్లాట్లు అయినా సరే అండి. అప్పుడు మాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు రాసిన ఏది కూడా మాకు రాలేదండి. లేదండి. మేము ఇక్కడ వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరికీ మేము వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళామండి. మాకు ఇల్లు స్థలం రాలేదండి. వైఎస్ఆర్సీపీ గతంలో మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మద్యపానం నిషేధం అన్నారు. దానికి రిలేటెడ్ గా అందరూ ప్రమాణం చేస్తూ 158 ఎమ్మెల్యేలు కూడా ఇది చేశారు. దానిలో జక్కంపూడి రాజా గారు కూడా ఉన్నారు. మరి మీ నియోజకవర్గంలో మద్యపాన నిషేధం జరిగిందా? ఏదండి. మరి ఇప్పుడు వైసీపీలో మద్యపాన నిషేధం చేస్తానన్నారు, ఎక్కడ చేశారండి? చేయలేదు కదండి. మరి అలాగే ఇంకా ఎక్కువ కొనసాగుతూనే ఉంది కదండి. ఎక్కడ జరిగిందండి? మహిళల పైన అలా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చేశారండి? నిషేధం చేశారండి? ఏమైనా జరిగినాయండి అసలనే? మరి సంక్షేమ పథకాలు ఏమైనా జరిగాయి? సంక్షేమ పథకాలు ఏమన్నాయండి? ఆ మట్టి పని చేసుకునే వాళ్ళకి, ఈ రోడ్లు వేసుకునే వాళ్ళకి ఇయ్యానండి. అత్తమటి చూపించేది ఇదేనండి. ఇంకేమైనా ఉన్నాయండి? రోడ్లు ఏమన్నా బాగుపడ్డాయి? రోడ్లు ఏమన్నాయండి? ఇక మన ఇదో రోడ్డు వేసారండి, ఎదరో రోడ్డు వేసారండి. గతంలో ఇక్కడ జరిగిన రోడ్లు అని ఇయ్యానండి. గతంలో అన్ని టీడీపీ హయాంలో వేసిన రోడ్లేనండి ఇవన్నీ.
ఇవన్నీ అయ్యండి. నీళ్ళ ట్యాంక్ కట్టించామన్నారండి, గోదావరి నీళ్ళు రప్పించామన్నారండి. వేయండి గోదావరి నీళ్ళు చూపించమనండి, మురికి నీళ్ళు వస్తున్నాయండి మాకు. మరి ఆయన ప్రమాణం చేశారు గోదావరి నీళ్ళు తీసుకొస్తానండి. ప్రమాణకం చేసేయండి. మొన్న వాటర్ ట్యాంకులు రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ నీళ్ళు మీరు కాసుకుని తాగండి కొన్ని రోజులు, ఈ లోపల ఇచ్చేస్తామని చెప్పాడండి. ఏదండి నీళ్ళు వేయండి, అక్కడ నీళ్ళు లేవండి, అక్కడ ఆ నీళ్ళే తాగుతున్నామండి. ఒకనాడు ఒక రకం నీళ్ళు వస్తున్నాయండి, ఒకనాడు ఒక రకం నీళ్ళు వస్తున్నాయండి. ఇదేనండి. నేను వైసీపీ కూడా చాలా వర్క్ చేశానండి. నేను మమ్మల్ని చాలా హింసలు పెట్టారండి, చాలా బాధలు పెట్టారండి మమ్మల్ని. వైసీపీకి శర్మిలా గారితో 15 రోజులు తిరిగి నేను వాళ్ళతో వాళ్ళ ముందు నేను అప్రతిష్ట పాలయ్యానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల వల్ల అప్పు పెరిగిపోతుందని వ్యతిరేకించినటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పు పెరుగుతుంది, సంక్షేమ పథకాలే కదా అభివృద్ధి కూడా ఉండాలని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలని యాజ్ డీజ్ గా పెట్టి వాళ్ళు ఇచ్చే 3,000 అయితే నేను 4,000 ఇస్తా, 18,000 అయితే 20,000 ఇస్తా, అమ్మఒడికి 10,000 15,000 అయితే ఎంతమంది ఉంటే అంతమంది 15,000 చొప్పున ఇస్తున్నాను. మరి దానివల్ల అమౌంట్ పెరుగుతుంది కదా, మరి దానివల్ల అప్పు అవ్వదా? అవుతుందండి, ఎందుకు అవదండి. ఇప్పుడు మరి ఇప్పుడు కూడా సార్ 3,000 2,000 ఇస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఆయన 2,000 ఇచ్చేసి దిగారండి. నేను 3,000 ఇచ్చేస్తానని చెప్పాడండి. మరి 3,000 ఎప్పటికి ఇచ్చాడండి? లాస్ట్లో ఆయన దిగేసి ముందు చెప్పాడు ఇచ్చాడండి 3,000. మరి ఆయన ఇస్తానని కూడా ఆయన కరెక్ట్గా ఇవ్వలేదు కదండి. మరి ఇంకేదండి ఆయన చేసేసిన సంక్షేమ ఏమున్నాయండి? ఆయన చేసాడు, ఆయన పరిపాలన పక్కన పెట్టింది. ఈయన ఇంకా ఎక్కువ అదనంగా ఇస్తానన్నారు కదా, చేసి అభివృద్ధి వైపు వెళ్తుంది అంటారు. చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. ఆయన అన్న పని ఏదన్నా చేసే తీరారండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు అనుకుంటే జరుగుతుంది. అవునండి. చంద్రబాబు వస్తే మంచిదన్న. దీనికి చెప్పండి. ఇతను వచ్చేది జాబులు లేవన్న. ఈ 2,30,000 జాబ్ ఇచ్చాను అంటున్నారు కదా, 5,000 సరిపోతా? నేను 6,000 ఇస్తాను అక్కడికి పని చేయమని. 5,000 వారంటీ చేస్తున్నారు కదా, నేను 6,000 ఇస్తాను. 3 పూటలు ఫుడ్ పెట్టుకుంటాను, నేను 6,000 ఇస్తాను చేయమని. ఎవరు నేను ఈ 5,000 కోసం ఎండలు లాంటి తిరుగుతున్నారు కదా, అవి జాబ్లకు ఫీల్ అవుతున్నారు. నేను 3 పూటలు ఫుడ్ పెట్టుకొని వాళ్ళకు ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, 6,000 ఇస్తాను చేయమని. అది ఒక జాబ్ అనుకుంటే. జాబ్ అంటే ఎంత మినిమం ఇల్లు బత్తు మొత్తం పోతే అది జాబ్. అంటే దాంట్లో వాలంటీర్ చేసుకొని బాగా చదువుకున్న వాళ్ళు టాపర్. అవును, మినిమం అది డిగ్రీ ఉంటేనే జాబ్ ఇస్తాను అంటున్నారు కదా, అది వాలంటీర్ కదా. ఇదే సరిపెట్టేసి గవర్నమెంట్ జాబ్, ఇదే సరిపెట్టి అది గవర్నమెంట్ జాబ్ మొన్న ఇచ్చారని చెప్పారు కదా జగన్ గారు. అది ఎలా కరెక్ట్ అంటారు? గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ఏమీ రాలేదు. ఏమేనండి పథకాలు ఇచ్చాం, ఇది ఇచ్చేస్తాం అంటే సరిపోతా? ఈ వాలంటీర్ జాబ్ వాళ్ళు కూడా రికమెండేషన్ కదా. రికమెండ్ అంటే అది ఫ్యామిలీ రికమెండ్స్ విలేజ్ లో కూడా వెళ్ళిపోయాయి అంతే. ఇంకా ఇవి తెలియట్లేదు. 48 సంవత్సరాలు ఇవి వేస్తున్నారు కదా, 45 సంవత్సరాలు రోజుకి 27 రూపాయలు. నా 18,000 ఇవన్నీ వేసినవి రోజుకి 27 రూపాయలు వేస్తున్నారు. అవి తెలియదు. తొలి బియ్యం కట్ట 1,100 ఉండేది, 900 700 ఉండేది. ఇప్పుడు 1,300 1,500 1,700 ఉండేది. అది తెలియట్లేదు. నూనె కేజీ ఇప్పుడు ఎంత ఉంది? అర కేజీ అప్పుడు 80-85 ఉండేది, ఇప్పుడు 230-140 అయిపోయింది. అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సంపూర్ణ పథకాలు ఇస్తున్నారు. సంపూర్ణ పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారు, లేకపోతే మంచి వనరులు మనకు అందుబాటులో? ఎవరే చంద్రబాబు ఇచ్చారనుకో ముందు జాబ్లు వస్తాను, జాబులు కావాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు ఫ్యామిలీకి మినిమం 2-3 ఉంటారు కదా, ఒక్కరికైనా వస్తాయి కదా జాబ్, ఎవరికైనా వస్తాయి కదా. అవును. సో అభివృద్ధి కావాలి, మన అభివృద్ధి కావాలి అంతే. అభివృద్ధి అంటే ఏదో ఈ ఈ పథకాలు ఇచ్చానంటే అభివృద్ధి కాదు. ఇంట్లో ఎవరైనా కష్టపడి అంటే జాబ్ చేసుకుని ఇవి వస్తేనే అవి అభివృద్ధి అంటారు కదా. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి, అవి అభివృద్ధి. ఈ పథకాలు ఇస్తాం ఇదే అభివృద్ధి అంటే సరిపోద్ది. నాకు ఒకటి చెప్పన్నా, ఇప్పుడు 2014 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయింది, కొత్తగా ముఖ్యమంత్రి వచ్చాడు, ఒక 5 ఏళ్ళు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇంకో మిగతా 5 ఏళ్ళు కూడా ఇచ్చుంటే ఈ 10 ఏళ్ళు ఆయన అభివృద్ధి చేసేవాడా? నేను ఈ వ్యాపారం కాదండి, నేను మొత్తం తిరిగాను. కేరళ వెళ్తాను, కర్ణాటక వెళ్తాను, అంటే ఉయ్యాల వ్యాపారం చేస్తాను. నేను ఉయ్యాల వ్యాపారం చేసి ఇది అక్కడ అడుగుతారు మామూలుగా, ఎక్కడి నుంచి వచ్చాను ఆంధ్ర అంటే మీ రాజధాని ఉందంటే అడుగుతున్నారు. రాజధాని ఎక్కడ ఉంది? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉంది? అప్పుడైనా రాజధాని అన్ని కట్టారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ జరుగుతుంది? రాజధానిలో ఎక్కడ జరుగుతుంది? ఇద్దరు వచ్చి ఏం కట్టాడు? ఈ 5 సంవత్సరాలు ఏదైనా కట్టాడా? చంద్రబాబు కట్టిండు, కూలిస్తాడు. వీడు కొత్తగా ఏం కట్టలేదు, ఈ పథకాల మీద వెళ్ళిపోయాడు కానీ ఏమి కట్టలేదు. అమరావతి ఏమనంటే 3 క్యాపస్, వైజాగ్ ఏమో ఇదేనేస్తున్నాడు. అది ఎలాగ అయిపోద్ది? ఒకటికే దిక్కులేదంటే 3కి ఎలాగ అయిపోద్ది?
అది ఆలోచించాలి. ప్రతి వాళ్ళు నేను చెప్తున్నాను, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతాను, నువ్వు ఇయ్యలు పట్టుకొని కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, ఇటు పక్క కోల్కత్తా ఇటు మొత్తం తిరుగుతానన్నా నేను. వాళ్ళు ఎక్కడైనా అంటే ఆంధ్ర అంటే నేను అమరావతి ఏదైనా అడుగుతున్నారు. నాకు ఒక విషయం చెప్పండి అన్న, ఇప్పుడు జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు 2014 పార్టీ పెట్టి సపోర్ట్ చేసినప్పటికీ 2019లో ఓడిపోయినప్పటికీ పార్టీని విలీనం చేయకుండా నిలబెట్టుకోవడంలో కొంచెం ప్రజాదరణ పెరిగింది, ఓటర్లు కూడా పెరిగారు. ఇప్పుడు ఆయన పోటీ చేసిన 23 స్థానాల్లో 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి 23 సీట్లకే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? దానివల్ల ఆయనకి ఏమైనా ప్రభావం కలిగదు? అవును, అతను దీని అదే యూత్ భవిష్యత్తు గురించి ఆలోచించండి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తే అంటే ఓట్లు సీలింగ్ అయిపోతాయి, ఓట్లు ఏ టీడీపీ కొండు జనసేన కొండు అనేసి సీలింగ్ అయిపోయి మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది అని నమ్మకం మీద ఇతను కలిపాడు. భవిష్యత్తు గురించి ఆలోచించాడు, యూత్ భవిష్యత్తు గురించి అంతే అతను ఆలోచించేది. అది కరెక్ట్ అన్నది. అతను సినిమా అది ప్రజల కోసం రావడం ఎందుకు అతను? ఇప్పుడు సినిమాకి వేసుకుంటే 40 కోట్లు అతనికి, అది ఉగిలేసి ఎందుకు ఇలాగని తిరుగుతాడు, అది ఆలోచించాడు. అది మళ్ళీ ఇప్పుడు కూడా అతను 175 స్థానాలు కాకుండా పోటీ కాకుండా కుమ్మక్క అయ్యాడంటే ఆలోచించాలి ప్రజలు. సింగిల్గా వస్తాను అంటున్నారు కదా, అది మంచి కోసమే కదా ఇతను ఇచ్చేసారని ఆలోచించారు ప్రజలు. సో కూటమి వచ్చి రాజధాని అభివృద్ధి జరుగుతుంది, ఇతను వస్తే అలాగే మళ్ళీ అలాగే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలాగుందో అలాగే జరుగుతుంది. దీనికి రెట్టింపు అవుతుంది, రెప్పింట్ అవుద్ది. రాజకీయంతో ఇంకా సాలేము, రౌడీజం తోటి ఏమనంటే మా ఉన్నారు మా వాళ్ళు చేస్తారని అన్నట్టు. 100% జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. ఎందుకని? అతను చేసిన సంక్షేమం అన్న, ఇప్పుడు ఎవరిచ్చారు? గత 2019 క్రితం వరకు చూసుకుంటే అనేక రాజకీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు ఉంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, సంక్షేమం ఎప్పుడైనా చేశాడా? ఇప్పుడు చూసుకుంటే హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేశాడు. విద్యాలయాలు అదే స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా చేశాడు. అప్పుడు నిజంగా మీరు చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే మీరు చదువుకున్నప్పుడు పాకలుండి కింద కూర్చునే వాళ్ళం. ఇప్పుడు నిజంగా చూస్తే కార్పొరేట్ స్కూళ్ళలోని ఎంత ధీటుగా అంటారంటే అక్కడేమో లక్షల ఫీజులు కట్టవలసి వచ్చేది, ఇప్పుడు ఫ్రీగా ప్లస్ మధ్యాహ్నం మీల్స్ నెంబర్ 1. అది మళ్ళీ వాళ్ళ చదువుకోవడానికి మళ్ళీ ఒక 15,000 మళ్ళీ ఆ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తున్నాడు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, ట్యాబ్స్, బుక్స్, బెల్ట్, షూ ఎవరిచ్చాడు అన్నప్పుడు వచ్చి అన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరు ఇవ్వలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ సంక్షేమం ప్లస్ అభివృద్ధి కూడా. ఒక ఇండస్ట్రీలో ఉన్నాయి 4 పోర్ట్లు, ఇవన్నీ ఎవరు కట్టించాడు అన్న? అంటే అభివృద్ధి జరగలేదని చెప్పి కొంతమంది చెప్పడం తప్ప ప్రతి ఏరియా కూడా అభివృద్ధి జరిగింది. దానివల్ల సీఎం గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు మరి వీళ్ళు ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి అనేది ఏర్పడింది, ఈ ప్రభావం ఎంతవరకైనా ఉంటది అంటారు? అంటే కూటమి ప్రభావం ఉంటది అని చెప్పడానికి మనమే ఆలోచన చేయొచ్చు అన్న. ఒక్కరిని ఎదుర్కోవడానికి ఒక్కరు బలవంతుడు అయితేనే కదా అందరూ ఏకమవుతాం. అందరూ ఎందుకు ఏకమయ్యారు? ఇతను బలవంతుడు ఇతను కొట్టాలని. కానీ ఎవరు నమ్మరన్న, ఎందుకంటే 2014లో సేమ్ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన. ఆ రోజు నమ్మి జనం ఓట్లు వేసారు. వాళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలను? పవన్ కళ్యాణ్ ఏమో జనాన్ని గాలి కుదిలేసి సినిమాలు తీసుకున్నాడు, కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇలా పక్క పోయారు. చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి 600 చిల్లర హామీలు ఇచ్చి అందులో ఏది కూడా ఫుల్ మెజర్ గా చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఏమీ చేయలేకపోయాడు. దాని గురించి కూటమి ప్రభావం ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఒకసారి ఆల్రెడీ ఇది కొత్త కూటమి కాదు కదా, ఆల్రెడీ కట్టిన కూటమి ఏమో వాళ్ళని. అదన్న. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఏమన్నా అసలు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి కొట్టలేరు. ఎంత అలా వచ్చినా ఎన్ని కలిసికొచ్చినా అసలు పని అవ్వదు. బాగుందా జగన్ గారి పరిపాలన? బాగుందా? జగన్ గారు బోలని చేయడు, అమ్మఒడని అన్ని సంక్షేమ పథకాలని అన్ని చేశారు. మళ్ళీ జగన్ గారు వస్తారు. మరి వీళ్ళు కూటమితో 3-4 వస్తున్నారు, ఎంతమంది 10 మంది వచ్చినా సరే పని అవ్వదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వీళ్ళు కూటమి గెలవదు. వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించేది ఎవరు? ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. ఎందుకు చేస్తుంటారు? మనకి ఏం కావాలన్నా లేబర్కి 18,500 పథకం ఏంటి, ఇలాగే వైఎస్ఆర్ ఆసరా ఏంటి, అతను ఆ పెన్షన్ ఇప్పుడు 3,000 రూపాయలు నేను చేస్తాను, ఎక్కిన తర్వాత 4 విడతలుగా అన్నారు. చేస్తారు కదండి 3,000. అమ్మ ముసలి వాళ్ళకి
ఈ రోజున ఉందంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసారా మీరు. ప్రతి గడపకి ఉదయం 6 గంటలకు కొట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి కూడా పాలనే మన ఇంటికి రప్పించారండి ఆయన, ప్రజల దగ్గరికి రప్పించారు. ఇప్పుడు జనం అందరూ కూడా ఏమంటున్నారంటే, నేను బ్యాంక్కి వెళ్ళానండి, బ్యాంక్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి పాలన అసలు మనకి ఇప్పుడే ఇలా చేసాడు చంద్రబాబు నాయుడు గారు, కోర్టులో ఏం చేయరు నిమ్మగడ్డ రమేష్ గారు చేత ఇప్పుడే ఇలా చేసాడంటే రేపు పొద్దున ఎలా ఉంటుంది మనకి. ఈ మాటలేమి నమ్మకూడదు మనం. జగన్మోహన్ రెడ్డి గారిని చేయం చేద్దామని అవ్వాతాతల దూరంటే కూడా వస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు కదా, అవునండి, వాళ్ళ బలం ఏమైనా ఈయన మీద పడి సీట్లు ఏమన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందో, తగ్గే అవకాశం ఉందో? మనకైతే ఏం తగ్గవండి, పోయిన బట్టి మరి ఎక్కువ వస్తాయి కానీ తగ్గవండి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయండి. గ్రామం మా గ్రామం చూసుకుంటే 17 ఎకరాల భూమి 811 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. మన డాక్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు ఎప్పుడైనా ఇచ్చారని అడుగుతున్నారు అన్నమాట. అలాగే పథకాలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్పారు దానికి ఎక్కువే చేశారు కానీ ఇప్పుడు కూడా ఏది కూడా తగ్గించలేదు. అలాగని పార్టీ కులం ఏది చూడలేదు. ఇక్కడ మా గ్రామంలో టీడీపీ వాళ్ళు పొందారు, వైఎస్ఆర్ వాళ్ళు పొందారు, ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందారు అన్నమాట. సార్, ప్రతిపక్షాలు వ్యతిరేకించేది ఏంటంటే సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కూడా ఉంటే బాగుండు, అభివృద్ధి లేదంటారు. మా గ్రామంలో అయితే టీడీపీ కంట ఇంకా అభివృద్ధి ఎక్కువైందండి. అభివృద్ధి ఎక్కడ కూడా ఆగలేదు. సీసీ రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, మన ఇంట్లో లోన్ లేక టీడీపీ హయాంలో లోన్ డబ్బులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత కూడా పండేయండి. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఇప్పుడు నా మట్టుకు నాకే, నేను రైతుకు ఎప్పుడు కూడా ఏమి గవర్నమెంట్ నుంచి పొందలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ దాకా 1,00,000 రూపాయలు ఒకటి పొందాను. అలాగే రైతు భరోసా 13,500 చొప్పున 5 సంవత్సరాలు వచ్చింది. మా ఓడి ఆలో డ్వాక్రా 70,000 వచ్చింది. కులం మాత్రం ఏమీ లేదండి, అందరికి ప్రతి ఒక్కరికి కూడా చేశారు. దాని గురించే ఈయన సీఎం మళ్ళీ అయిపోతారని వాళ్ళ కూటమి జరుగుతుంది. లేకపోతే వాళ్ళకి భయం ఎందుకు? ఇప్పుడు భయం పట్టుకుంది వాళ్ళకి. మీకు అర్థమవుతుందండి. ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చిన మూలనే మనం ఎంతమంది ఏకమైపోతే అతను ఓడించలేము అని ఏకమయ్యారు. ఏకమైనా కూడా ఏమీ చేయలేరండి ఆయన. కూటమితో ఎంతమంది వచ్చినా కానీ జగన్ గారిని ఏమీ చేయలేరు. టీడీపీ అన్న ఖచ్చితంగా టీడీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే నేను యాక్చువల్గా టీడీపీ బీజేపీ పార్టీ ఇతరత్ర కాకుండా అంటే లాస్ట్ టైం నేను ఫ్యాన్కే గుద్దాను. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈసారి టీడీపీ రావాలి. అంటే మీరు ఫ్యాన్ గా వేస్తారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, అందరూ నాకు తెలిసి మీరు ఒక 1000 మంది దాకా సర్వే చేసి ఉంటారు. చాలా మంది అదే చెప్పి ఉంటారు. మీకు ఏం చెప్పారో మీకే అర్థమైపోద్ది. ఇంకా నేను చెప్పాల్సింది ఏముంది? సో మన ఒక మాట ఏమీ లేదు. ఉద్యోగాల గురించి ఇప్పుడు 13 లక్షల కోట్లు పెట్టారంటున్నారు. ఎక్కడ ఇప్పుడు 13 లక్షల కోట్లు అక్కడ మన సమ్మిట్ జరిగినప్పుడు 13 లక్షల కోట్లు పెట్టుబడులు మేము తెప్పించామంటున్నారు. 13 లక్షల కోట్లు మేము తెప్పించినప్పుడు టాటా వాళ్ళు మన సర్వేలో 3 లక్షల ఉద్యోగాలు 3,80,000 4 లక్షల దాకా కనెక్షన్లు హైదరాబాద్కి పోయినాయి అని చెప్తున్నారు. ఇన్ని 13 లక్షల కోట్లు పెట్టినప్పుడు 4 లక్షల కనెక్షన్లు అంటే ఒక 4 లక్షల మంది హైదరాబాద్ మైగ్రేట్ అయిపోయారంటే అసలు ఏముందని ఇక్కడ ఏం లేదనే కదా అర్థం. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే జనాలు ఇంకా అర్థం చేసుకోవాలి. మనకు ఉపాధి కావాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు 4-5 ఇచ్చేయారంటే అయిపోద్దా? కరెంటు బిల్లు పేలిపోతుంది, మందు వనరులు కూడా అందుబాటులో అన్ని దారుణాలు, చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి చెప్పకూడదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటువంటి టఫ్ పొజిషన్ లో ఆయన అభివృద్ధి బాటగా తీసుకురాగలరన్నా. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ ఆల్రెడీ డివైడ్ అయిపోయినప్పుడే ఆయన బోలంతా తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలో చాలా మందిని కియా అని చాలా పెట్టుబడులు తీసుకొచ్చారు ఆయన. సార్ వచ్చిన తర్వాత మొత్తం అందరూ, జగన్ అన్న వచ్చిన తర్వాత మొత్తం అందరూ వెళ్ళిపోయాం కదా, వేరే విషయం. ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారు. అమరావతి సగం దాకా నిలబెట్టాడు ఆయన. నిలబెట్టిన దాని తర్వాత ఒక ఇటుకైనా పడిందా దాని మీద? పోలవరం కూడా ఒక ఇటుకైనా పడిందా? కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి, చాలా కన్స్ట్రక్షన్స్ వరకు ఆగిపోయినాయి. పోనీ ఇప్పుడు ఆయన జనం తరపున ఆయన నిలబెట్టుకుని ఆయన కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా. పోనీ అంటే డబ్బు ఎవడని తింటాడు? ఆయన తింటాడు, ఈయన తింటాడు. డబ్బు ఎవరు తినరనేం కాదు. కాకపోతే అభివృద్ధి లేదు. అవును, ఎందుకు ఆ ఇటుకేదో ఇప్పుడు నీ మనుషులు పెట్టుకుని నువ్వు వేసుకోవచ్చు కదా, ఇప్పుడు నీ పేరు వస్తుంది కదా. ఇప్పుడు కర్నూలు సైడ్ ఉంది. కర్నూలు సైడ్ ఇప్పుడు మీరు కర్నూలులో చూసుకుంటే ఒక 4,000 ఇళ్ళు ఉన్నాయి. ఎవరికి ఇవ్వకుండా అలా ఆపేయారంటే కొండ మీద అలా పెట్టారు అంతే పేదలకి. అవన్నీ వదిలేసి ఇక్కడ 48 గజాలు సెంట్ ఎత్తున్నాం మేము ఇల్లు కట్టుకుంటే ఎందుకు? అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు కదా.
నేను కర్నూలులో పనిచేసేవాడు, నేను చూశాను, నేను డైరెక్ట్ లైవ్ అది చెప్తాను. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పుష్కర కాలం పాటు ఉన్నారు రాజకీయాలు, ప్రజాదరణ పెరిగింది, సింగిల్గా పోటీ చేసిన 20-30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పొత్తు కలవడం ఏంటి, ఆ పొత్తులో భాగంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా? ఏమీ లేదన్న, పొత్తులో కలవాల్సిందే అన్న. ఎందుకంటే ఒక మాట, ఆయన కలవడంలో దీంట్లో అది పొత్తులో కలవచ్చు అన్న, పొత్తులో కలవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా టీడీపీ, ఇప్పుడు మీరు లాస్ట్ టైం కూడా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినప్పుడు కూడా టీడీపీలో ఉన్న వాళ్ళందరూ మెజారిటీతో ఓడిపోలే. 2000 ఇప్పుడు బాగుండమ్మ గారు ఎవరైతే ఉంది, రోజా గారు అయితే వీళ్ళందరూ మెజారిటీ అయితే గెలవాల. 2000 ఓట్లు 3000 ఓట్లు, ఎందుకంటే చీలికి వచ్చేసింది. ఇప్పుడు ఆయన కూడా అదే ఆలోచన. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి కూడా కారణం అదే, చీలికి వచ్చేసింది కాబట్టి. కలిసి ఉంటే చేసుకుందామని ఆయన ఫస్ట్ నుంచి ఏంటి, వైఎస్ఆర్సీపీ వద్దు, మనం కలిసి ఏదో ఒకటి రాష్ట్రం బాగుపడాలని చూస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటన్నా, కూటమి వస్తుంది ఖచ్చితంగా, కూటమి గెలవాలి ఖచ్చితంగా. ఒక చట్టం తీసుకొచ్చారు, భూయాక్ చట్టం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? ఒక్క మాట, నిన్న ఇప్పుడు భారతి గారు ఎదురైనప్పుడు ఒక ఆయన అడిగాడు, నేను సోషల్ మీడియాలో చూశాను, ముసలాయన, అమ్మ మీరు సతీమణి, జగన్ గారు సతీమణి కదా, మీరు కొంచెం ఒకసారి ఆయనకి చెప్పండి, పాస్బుక్ల మీద ఆయన ఫోటో కాకుండా మేము తరతరాల నుంచి మాకు వచ్చేది ఆయన ఫోటో ఎందుకమ్మా, మా ఫోటోలు ఉండాలి, మా ఫోటోలు లేకపోయినా పర్లేదు, మా పాస్బుక్ మా తరంగా ఉంచండి, ఆయన ఫోటోలు ఎందుకని అడిగాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయనది కాదు, వీళ్ళది కదా, ఫోటోలు ఎందుకు, ఎప్పుడు లేదు, ఇప్పుడు ఫోటోలు అవసరం ఏమొచ్చింది? అదే అన్న సమాధానం, ఇంకా దానికన్నా సమాధానం ఏమి లేదు. ఇప్పుడు మద్యపానం నిషేధం 3 విడతలు అన్నారు, అది ఎంతవరకు సక్సెస్ అయింది మన రాష్ట్రం? ఏమన్నా సక్సెస్ చేశారా? సక్సెస్ అంటే మీరు ఒక్కసారి వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మొత్తం అందరూ చాలా దారుణంగా ఉంటుంది. సక్సెస్ ఏం లేదు. అక్కడ వైన్ షాప్ నుంచి వచ్చే ప్రతి ఒక్కడి దగ్గర మైక్ ఎడితే ఈ మైకు నీళ్ళతో నిండిపోద్ది, ఉమ్మేసి నీళ్ళతో నిండిపోద్ది అనమాట, అలా ఉంటుంది, అంత సక్సెస్ అయింది. ఓకే, మద్యపానం నిషేధం ఉన్నప్పుడు నిషేధించాలి మొత్తం. లేదు నేను రేట్లు పెంచిన తర్వాత తాకుండా ఇప్పుడు నేను మొన్న ఒక ఆవిడ మామూలుగా నా జాబ్ పరంగా నేను వెళ్తే ఆవిడ అంటుంది, జీతం ఇదేందమ్మా 400 వచ్చేది మా ఆయనకి టాప్ పని చేసినప్పుడు, అంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనుకో, అది వేరే విషయం. 400 వచ్చేది, 400లో 100 రూపాయలు తీసి తాగేవాడు, 300 ఇంట్లో కొంపలో పాడేసేవాడు, శుభ్రంగా తినేదాన్ని నేను. ఇప్పుడు 600 వచ్చినా సరే మొత్తం 400 అక్కడ తగలేడుతున్నాడు, ఏం రావట్లేదు ఇక్కడ, అది కూడా చచ్చిపోతున్నాం, ఆరోగ్యాలు కూడా పోతున్నాయి అన్నట్టుగా చెప్పి. సో అలా ఉంది ప్రజా, చాలా దారుణంగా ఉంది. ఓకే సార్, మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలన్న, ఖచ్చితంగా రాకపోతే ఇంకేం లేదు. అప్పుడు సీనియర్స్ కూడా అదే అంటున్నారు. నిన్న ఒక ఆయన మామూలుగా ఆయన వేసేది వైజాగ్లో అనుకుంటా, ఆయన కూడా అదే అంటున్నాడు, చూసుకోండి మీరు చదువుకున్న వాళ్ళు అయితే వేయండి, మార్పు కావాలనుకుంటే, మీకు జాబ్ కోసం కావాలనుకుంటే, మార్పు కావాలనుకుంటే వేయండి, లేదు అంటే లేదు ఇదే కర్మ అంటే ఇంకా వెళ్ళిపోవడమే. 4 లక్షలు తీసేసి జాబ్లో వెళ్ళి అంటే అక్కడికి మైగ్రేట్ అయిపోయారు అంటే ఇక్కడ లేదనే కదా అర్థం. ఇంకేంటంటే ఇంకా పారిపోవాలన్నమాట. ఇక్కడ వచ్చిందంటే ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకనండి ప్రభుత్వం బాగాలేదనా? ప్రభుత్వం బాగాలేదు, జగన్ పరిపాలన విధానం బాగాలేదు, రోడ్లు కానీ అతని మెంటాలిటీ కానీ రైతులకు కానీ. ఇప్పుడు ఈ భూ చట్టం పెట్టాడు, ఏంటి పాస్బుక్ల మీద పాస్బుక్లు ఉంది, పాస్బుక్ ఎవరిచ్చారు, ఆస్తి ఎవరిది, మన అమ్మ మన నాన్న మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు అయ్యి. ఆ ఫోటో పెట్టి ఇంతకుముందు ఎన్టీ రామారావు టైంలో పెట్టారు కదా పాస్బుక్లు, జాతీయ సింబల్, న్యాయబద్ధంగా జాతీయ సింబల్, ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా జాతీయ సింబల్ వేసుకోవచ్చు, తప్పులేదు. రేపు పొద్దున్న ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఆడ తీసి మళ్ళీ నేను నా ఫోటోలు ఎడతానంటాడు, ఆడి తర్వాత మళ్ళీ ఇంకొకటి వస్తాడు, ఆడు మళ్ళీ నా ఫోటో ఈ ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఎడతానంటాడు. అలా ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయిపోతుంది, ఆ విధానం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం. రేపు పొద్దున్న వచ్చి ముఖ్యమంత్రి కూడా సైకో ముఖ్యమంత్రి ఆడి ఫోటోలే పెట్టి మెంటాలిటీ ఉన్నవాడు అనుకో, మళ్ళీ పాస్బుక్లు అన్నీ తీసేస్తారు, వీటికి ఎంత ఖర్చు అవుతుంది. ఆ సర్వేరాలు వేసాడు, ఒక్క సర్వేరాకి ఎంత ఖర్చు అయింది. ఎక్కడైనా చేలో ఉన్నాయో సర్వేరాలు అందరూ రైతులు తీసి పడేసాడు. కరెక్ట్గా ఇవ్వలేకపోడు కదా, కరెక్ట్గా సర్వే లేదు కదా. నీ షేర్ నాకు వచ్చింది, నా నుంచి నీకు ఇప్పించలేకపోయాడు కదా. ఎక్కడన్నా ఇచ్చారా అలాగా
లేదు. ఎక్కడ ఇవ్వలేదు కదా. ఆ రాళ్ళు ఉన్నాయా, ఇప్పుడు వేసిన రాళ్ళు ఉన్నాయా, మీరు చూడండి, తీసి పడేశారు. ఏంటంటే ఆ రాళ్ళు, ఆ రాయికి 4,000 ఎంత కమిషన్, వాళ్ళ దగ్గర కమిషన్, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ ఎంత. ఏటి జగన్ అనే కాదు, జగన్ కొంత ఎక్కువ చేశాడు. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటూ అభివృద్ధి ఏమైనా జరిగిందండి? సంక్షేమ పథకాల వల్ల కదా అభివృద్ధి అంతా పోతే. సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినాయి? సంక్షేమ పథకాల్లో కూడా కోత, పేరుకి పెట్టాడు. మళ్ళీ అది ఉంటే ఏదో, లేకపోతే ఇప్పుడు ఎవరికి వచ్చేది, నీకు కారు ఉంటే ఇవ్వనంటాడు. ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు, కారు ఆడి పేరున ఉంటుంది. రాత్రి ఒక పర్సన్ చెప్పాడు, ట్యాక్సీ డ్రైవరే, ఎక్కడ దాక్షారం నుంచి వచ్చాడు, నేను టిఫిన్ చేస్తుంటే హోటల్లో, ఏమంటే నాకు ట్యాక్సీ తిప్పో, నాకు నేను కారు కొనుక్కున్నాను, నా పేరు నుండి పోయింది కారు, అందుకని నాకు ఏ పథకం రావట్లేదు, ఏంటంటే కారు ఉంది అంటున్నారు, నేను కారు తిప్పుకు బతికి ఉండని రాత్రి టిఫిన్ చేస్తుంటే హోటల్లో ఎవరినో తీసుకుని వెళ్ళి వచ్చి చెప్పాడు. నేను ప్రామిస్గా చెప్తున్నాను ఈ మాట. ఓకే, మన పార్టీ వ్యతిరేకత ఒకటే కాదు అంత. సో ఆయనకి వ్యతిరేకత అయితే ఉంది, జగన్ గారికి వ్యతిరేకత అయితే బాగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటువంటి రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నారు కదా, ఆయన వస్తే ఇది ఏమైనా మార్చి ముందుకు లాభసాటికంగా కొంచెం అభివృద్ధి వైపుగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఉంటుంది, ఎందుకంటే ఆడ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కొంచెం బుర్రంత విజన్ ఉంది. కొద్ది ఆదాయ వనరులు అయ్యి మళ్ళీ సమకూర్చగలుగుతాడు. ఇప్పుడు రాజధానికి అక్కడ అమరావతిలో ఎంత పెట్టారు, బోర్డు పెట్టేసి ఉన్నారు కదా. ఇప్పుడు జగన్ వచ్చాక అన్ని తుప్పలు మలిచిపోయి మేము చూసాం, ఫస్ట్లో చూసాం, ఇప్పుడు చూసాం. అటు సైడ్ వెళ్ళినప్పుడు అదంతా ఎవరిది? మనదే కదా, మనకు వచ్చే మన ప్రజల ధనమే కదా. అదంతా పాడు చేసేది వ్యక్తిగతానికి పోయి. టిడ్కో ఇల్లు ఉన్నాయి మెండపేటలో, ఎప్పుడు కట్టారు? మెండపేటలో తెలుగుదేశం టైంలో కట్టారు. మొన్నటి వరకు ఆపు కూర్చున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ మాలో ఇప్పుడు ఇస్తున్నాడు. ఎంత నష్టం అది జనానికి కూడా. పాపం ఆ డబ్బులు కట్టిన వాళ్ళు మొన్నటి దాకా అవ్వదు ఇవ్వమన్నారు. పైకి అధికారం ఉన్న వల్ల పైకి చెప్పలేరు కానీ ఓటు వేయరు కదా. మరి ఏదన్నా డబ్బులు గట్టిగా ఇచ్చేస్తే కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమంలో కొన్ని వాగ్దానాలు చేశారు మన అప్పుడు ఎలక్షన్స్లో. మద్యపాన నిషేధం అన్నారు, 3 రాజధానులు అన్నారు. అవి ఎంతవరకు అవే అంటారు? అసలు మద్యపాన నిషేధం చేశాకనే ఓటు అడగడానికి వస్తాను అన్నాడు. మద్యపాన నిషేధం ఎక్కడ చేశాడు? మరి ఫ్యూచర్లో కూడా ఆ మద్యం మీద అప్పు తెచ్చేసాడు కదా. పాత బ్రాండ్లు కొత్త బ్రాండ్లే అన్ని జే బ్రాండ్లే కదా. ఎక్కడ అప్పు పోనీ రేపు పొద్దున్న వచ్చినప్పుడు కూడా మద్య నిషేధం చేసే పరిస్థితి లేకుండా ఈ ఇన్కమ్ అంతా చూపించి అప్పుడే అప్పు తెచ్చేసాడు కదా. వాస్తవమే కదా అది. ఇంకా రేపు పొద్దున్న వచ్చినప్పుడు నెక్స్ట్ ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మద్య నిషేధం ఎలా చేయగలుగుతారు? దశల వారీగా చేస్తాను, ఏంటో తాగలే, ముట్టుకుంటే కొట్టేలా చేస్తానన్నాడు. ఎక్కడ అంటుకుంటుంది అది? ఆ ఎవడు సామాన్య మానవుడు చీప్ ఎవడు తాగుతాడు? ఇంకా ఆ పెర్సన్ ఉన్నాడు, జట్టుపల్లిలోకి వెళ్తాడు. ఇంతకుముందు 100 తాగేవాడు, ఇప్పుడు 400 అవుతుంది ఖర్చు. ఆయన కిక్ లేదు, నాకు కిక్ ఎత్తలేదు అంటాడు. అంటే నేను మద్యం తాగని నాకు అలవాట్లేదు అని చెప్తున్నాను. నేను జనంలో 3 రాజధానులు ఇంతకీ ఎక్కడన్నా ఒక రాజధాని ఉండాలి కానీ ఒక పని మీద వెళ్తా. మీరే ఉంది, ఒక పని మీద వెళ్తారు. ఇప్పుడు అమరావతి ఉంటుంది, అమరావతి వెళ్ళి మీకు కోర్టు పని ఉన్నా చూసుకుంటారు, సచివాలయం పని ఉన్నా చూసుకుంటారు, ఇంకో సెక్రటరియట్ పని ఉన్నా అక్కడ అన్ని మొత్తం మీకు అన్ని పనులు చూసుకుని వచ్చేస్తారు. ఓ పనికి ఈ మూలకి వెళ్ళి, ఓ పనికేమో కర్నూలు వెళ్ళి, ఒక పనికేమో వైజాగ్ వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. ప్రజలు ఇబ్బంది, ఆ పని మీద వెళ్ళి కూడా ఇబ్బంది పడతారు. జరగను కూడా లేదు కదా. జరగలేదు కదా, ఎక్కడైనా చేసేటో చెయ్యడు. ఏదో జనంలో అలా ఈ ఒక రకమైన యాక్ట్ చేసిన తేడా జనాన్ని మభ్య పెట్టడం కోసం చెప్పిన మాట్లాడితే 3 రాజధానులు ఎక్కడున్నాయి? ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నాయా? ఎక్కడన్నా ఒకటే రాజధాని ఉంటుంది. ఒక ఇండియాకు ఒక రాజధాని, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక జిల్లాకు ఒక రాజధాని ఉంటుంది. ఇప్పుడు జిల్లా ఎడదీశాడు, జిల్లాకు ఒక రాజధాని ఉంటుంది. మండలానికి హెడ్ క్వార్టర్, మండలానికి ఒక రాజధాని, అంతే కదా. మండల హెడ్ క్వార్టర్ రాజధాని. మీ మండలానికి అక్కడ ఒకటి పెడుతుంది, ఊరికి ఒకటి పెడుతుంది, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకి రాజీ పడి అతనితో పొత్తులో గురించి అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అలా కూటమి గెలిచే అవకాశం ఉందంటారా? ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటారా అలా కలవడం వల్ల? వీళ్ళతో కలకపోతే
పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు కూడా రాదు. రాదంతో పోల్చుకున్నా రాదు. అసలు కలడం వల్ల పవన్ కళ్యాణ్కి కొంచెం పర్సెంటేజ్ ఓటింగ్ ఉందన్నమాట. నిజం, 100% కరెక్ట్. కొంచెం కొంత శాతం ఓటింగ్ ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి. కొంచెం క్యాస్ట్ పరంగా కూడా ఉంది, వేస్తారు పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఓట్లు వస్తాయి. కానీ ఒక ఎమ్మెల్యే కూడా పూర్తిగా నెగ్గేసేంత కెపాసిటీ పవన్ కళ్యాణ్కి లేదు. అప్పుడు లాస్ట్ టైం ఆ రాజులు కూడా ఎందుకు వచ్చింది, అక్కడ ఆ వ్యక్తి బట్టి వచ్చింది. లేకపోతే జగన్ లాస్ట్ టైం జగన్ వేవ్, ఆ జగన్ వేవ్లో కూడా అక్కడ ఒక సీట్ వచ్చిందంటే ఆడు ఓడిపోయాడంటే రాజుల్లో అక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి వాడి మీద ఉన్న బ్యాడ్ వల్ల జనసేన అభ్యర్థి గెలిచాడు అక్కడ. లేకపోతే ఒక సీటు కూడా రాదు, ఎప్పుడూ కూడా రాదు. అక్కడ ఏ జనసేన అన్నది ఎప్పుడూ రాదు. ఓటింగ్ ఉంది కానీ అసెంబ్లీలో అడుగు పెట్టేసి అంత ఒక్క సీటు కూడా ఎప్పుడు అంత పొత్తు పెట్టుకోవటం వల్ల వీళ్ళకి ప్లస్సే, తెలుగుదేశానికి ప్లస్సే, జనసేనకి ప్లస్సే. ఓకే, ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. లాస్ట్ టైం ఇక గణపతి నియోజకవర్గం బీజేపీకి ఎన్ని వచ్చినాయి, 600 సిలుకు ఓట్లు వచ్చినాయి. నోటాకి ఎన్ని వచ్చినాయి, 1800 ఎంత వచ్చినాయి. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు చూడండి బీజేపీకి ఎంత వస్తుంది. గెలవడం ఖాయం, గెలవకపోయినా ఎడ్జుకు వచ్చేస్తుంది కదా. ఎందుకు వస్తుంది, అది వ్యక్తిని బట్టి అంతే, పార్టీ కాదు. అలాగా పవన్ కళ్యాణ్కి ఓటింగ్ ఉన్నమాట వాస్తవం. కానీ ఒక్క సీటు కూడా గెలిచేసి అంత ఓటింగ్ ఉండదు. పొత్తు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ప్లస్ వాళ్ళకి ప్లస్, ఇద్దరికి ప్లస్. కూటమి రావాలనుకుంటున్నారండి? కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కూటమి రావాలి కదా. ఓకే, అంటే జగన్ కూడా కొన్ని పనులు చేశాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళు అంటారు కాపు వర్గం ఏముంటుంది, మమ్మల్ని నమ్మేశాడు అంటే అందులో యాంటీ వర్గం, అందులో యాంటీ వర్గం మమ్మల్ని నమ్మేశాడు, ఏదో ఇచ్చేసాడు, 20 సీట్లుగా ఒప్పేసుకున్నాడు అని చెప్తారు. 20 సీట్లకు ఒప్పేసుకోకపోతే పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, సినిమా టికెట్ పెంచుకొని ఇచ్చేవాడు కాదు, సినిమా రిలీజ్ కానిచ్చేవాడు కాదు, నాన్న ఇబ్బందులు పెట్టాడు కదా వ్యక్తిగతంగా కూడాను. ఏంటి ఒక మాట అంటే తట్టుకోలేని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. దాని మీద పవన్ కళ్యాణ్ విపరీతమైన ఇబ్బంది పెట్టాడు పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి. అందుచేత మనం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మనం చేయమనుకున్నాడు పవన్ కళ్యాణ్. అందుచేత కలిశాడు. అలా కలడం వల్ల తెలుగుదేశానికి ప్లస్, జనసేనకి ప్లస్. బీజేపీకి ఒక సీట్ వస్తుంది ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో, రాదు కదా. ఇప్పుడు చూడు ఒక 5-6 సీట్లన్నా గ్యారంటీగా వస్తాయి. కలడం కూటమి వాళ్ళు అందరికీ ప్లస్సే, కూటమి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జగన్ గారు వచ్చే అవకాశం ఉందా? 100%. ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉంటుందో మేము ఏ ఎమ్మెల్యేని అయితే చేసుకుని ఇక్కడ ఎమ్మెల్యే చేసుకోవాలని ఆలోచిస్తున్నాము ఫ్యాన్ పార్టీ ద్వారా సత్యనారాయణ రెడ్డి గారిని, ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే ఉంది. తద్వారా మరి రేపు జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు, జగన్ గారు వచ్చారు, 100% అవుతారు సార్. మరి ఇప్పుడు వీళ్ళు కూటమి ద్వారా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ద్వారా ముందుకు వస్తున్నారు. ఎంతవరకు జగన్ గారి మీద ప్రభావం కలిగే అవకాశం ఉందంటారు? ఏమండి, ఈ రోజు నాడు ముగ్గురు ఏకమై ఒక్కళ్ళ మీదకి రావాలంటే ఇప్పుడు చేస్తున్న అభివృద్ధిని బట్టి చూస్తే శత్రువులు పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి బలం సరిపోలేదు, బలం సరిపోకపోతే ఆటోమేటిక్గా ఏమయ్యారు వాళ్ళతో. అసలు బీజేపీని ఈ రోజు నాడు ఆయన హక్కును చేర్చుకున్నాడు అంటే, ఒకప్పుడు బీజేపీ కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి నల్ల రిబ్బన్లు కట్టుకుని రకరకాలుగా మరి ప్రచారం చేసి చాలా ఏమనాలంటే దాన్ని చాలా విపరీతంగా ట్రోల్ చేసి పాడేసాడు. మరి ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంటే, అంటే రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని ఆయన భయపడుతూనే ఆయన దగ్గర చేరాడని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అంతే తప్ప ఇది పూర్తిగా ఎంతో ఇప్పుడు ఇదంతా ఎందుకండి, ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోనే, వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే ఆ జాతీయ పార్టీ బీజేపీ నేను యాక్సెప్ట్ చేస్తా లేదంటే మరి దీంట్లో ఇంకెంతవరకు ఉంది అంటే పూర్తిగా ఎలా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు. సార్, ఇప్పుడు జగన్ గారి మీద వ్యతిరేకత కొంచెం పెరిగింది రైతుల్లో అని చెప్పి అపోహలు ఉన్నాయి. భూ యాక్ట్ చట్టం ఏదో తీసుకొచ్చారని, ఆయన మీద బొమ్మలు వస్తున్నాయి. దాని వివరణ ఏంటి సార్? అసలు ల్యాండ్ టైటిలింగ్ దాని వల్ల ఏమన్నా ప్రజలకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, లేదంటే అపోహలు మాత్రమే? ఏమండి, ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని ఇది అర్థాన్ని మార్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంక రెండో అస్త్రం లేక
ఉన్న అతను అంబుల పొదులు అన్ని ఉపయోగించేశాడు. ఇక ఒకటే మిగిలింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని. అది ఆసరాగా తీసుకుని దాన్ని ప్రజల మధ్యకి తీసుకుని వచ్చి అసలు దాని అర్థం తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇది ఏంటి? ఈ రోజునాడు ఈ ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాల నుంచి ఏనాడైనా 1 సెంటు భూమి ఎవరికి ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత 33 లక్షల ప్రజలకి మరి ఈయన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు భూములు పేదలకు పంచాడే తప్ప పేదల దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి ఈయన ఏనాడు చేయలేదు. అదే కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నిజంగా దాన్ని పూర్తిగా పరిరక్షించి భవిష్యత్తు కాలంలో ఆ భూమి యొక్క వివరణ అంతా కూడా రాబోయే ప్రజలు అదే మన భావితరాలకి మా పిల్లలకి కూడా ఆ భూమి అమ్మినప్పుడు కానీ కొనినప్పుడు కానీ సరి అయిన మరి ఆ రిజిస్టర్లో నమోదై ఉందా, లేకపోతే సరి అయిన సర్వే చేసి ఉందా, సరి అయిన కొలతలతో ఉందా, ఇవన్నిటినీ కూడా అందులో ఈరోజు సర్వే చేసి అదంతా పొందుపరిచి భవిష్యత్తు తరాలు మా వెనక తరాలకి అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. కోర్టుల చుట్టూ తిరగకూడదు, లేక అధికారుల చుట్టూ తిరగకూడదు, ఇలాగ ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి అని దాన్ని పటిష్టం చేసి ఆ భూమి ఆ హక్కు పూర్తిగా వాళ్ళకి చెంది ఉందని చెప్పేసి అని దాన్ని ఒక అందంగా తీర్చిదిద్ది మంచి ఆలోచనతో ఈ సంస్కరణ తీసుకొస్తే ఈరోజు మరి ఆయన ఈ రకంగా తీసుకొని వచ్చి మీ భూములేయో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆయన దగ్గర పెట్టుకుంటాడట, మీకు ఏదో ఇస్తాడట అని చెప్పడం అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆయన 40 సంవత్సరాలు ఈ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం మరి ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నాడు ఈ రోజునాడు అన్నది మరి చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నాం ఆ విజ్ఞతకు. ఓకే, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అరే ఇప్పుడు నా అభిప్రాయమే కదండి, నాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం పూర్తిగా జగన్ గారి మీద ఉంది. ఈరోజు చూస్తున్నారు కదండి, ప్రతి చోట ప్రతి పల్లె ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించే మనుషులు ఎక్కువయ్యారు. దాని ద్వారా మళ్ళీ మరొకసారి ఈయన ముఖ్యమంత్రిగా ఎక్కుతారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా సుభిక్షంగా ఉండి సస్యశ్యామమైన ఈ యొక్క మరి పరిపాలన మనం చూస్తామని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాం కూడా. మనకి ఎవరైతే అది జనసేనలో అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మన చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే జగన్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నా మట్టికైతే ఎవరైతే పేదలకి మంచి చేస్తారో వాళ్ళే నెగ్గుతారు 100కి 100%. జనాలు కూడా ఎర్రోలు కాదు కదండి, చూస్తారు కదా వాట్ ఈజ్ వాట్ అని. దాని ప్రకారం వెళ్తే కనుక జగన్ నెగ్గుతారండి ఖచ్చితంగా. మరి ఇప్పుడు జగన్ గారు గెలుస్తారు అంటారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కూడాను ఒక పక్క కూటమితోను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్, ఎన్ని కూటమిలైనా రావచ్చండి. ఇప్పుడు ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్ కి ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నడిచింది. ఓకే, ఆ గవర్నమెంట్ లో ఏం చేశారు, ఏ వ్యవస్థ అయినా కరెక్ట్గా నడిపారా. ఇప్పుడు సపోజ్ నేను డాక్రాలో ఉన్నాను, డాక్రాలో రుణమాఫీ అన్నారు, మేము 3 years 4 years కట్టలేదు, వడ్డీలు పడిపోయినాయి, కట్టమని చెప్పేసి ముందు చెప్పినా కూడా మాకు అంత వడ్డీ పడదు కదా. అప్పుడు ఏం జరిగింది, లాస్ట్లో పసుపు కుంకుమ మాన్యం కింద 10,000 ఇచ్చేసి సైలెంట్ చేసేసారు. కానీ జనాలకు తెలుసు కదా, ఇప్పుడు ఆ భారం ఎవరు పడింది, మా మీదే పడింది. సో అలాగే మాకు కూడా ఏంటి రైతు రుణం అని చెప్పేసి మేము తీసుకున్నాం బ్యాంక్లో, గోల్డ్ అంతా పెట్టి ఒక 70,000కి. నా దగ్గర ఇప్పటికీ బాండ్ ఉంది, యాక్చువల్లీ ఇంటి దగ్గర అయితే నేను చూపించగలుగుతాను. టీడీపీ వాళ్ళు ఇచ్చిన బాండ్ ఉందన్నమాట, ₹1 మా బ్యాంక్లో పడలేదు, ₹1 కూడా పడలేదు. మరి అటువంటి ఇప్పుడు జగన్ ఏదైతే హామీలు ఇచ్చాడో ప్రతిదీ నెరవేర్చాడు కదా. మనకి ఇప్పుడు ₹1 జనాల దగ్గర తిన్నా ఇప్పుడు ఏదైనా సరే అండి కటింగ్ వెళ్తుంది జనాల దగ్గర నుంచి, డబ్బులు కట్ అవుతాయి. ప్రతిదీ ఇలాగా ఆయిల్ వేసేసారు, లేకపోతే కరెంట్ బిల్ ఎక్స్ట్రా వచ్చేసింది మనీ. ఇది ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా ప్రతి గవర్నమెంట్ చేసేది ఏంటి, ట్యాక్స్లు అనేవి ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు పలానా గవర్నమెంట్ వచ్చిన ట్యాక్స్ తీసుకోలేదని ఏమన్నా ఉన్నదా రూలు? లేదు. సో జగన్ డబ్బులు ట్యాక్స్ రూపంలో ఎవరి దగ్గర నుంచి జనాల దగ్గర తీసుకున్నా కూడా జనాలకు మంచి చేశాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేశాను, ప్రతి గడపకి నేను మేలు చేశానంటే నా కోటిని ధీమాగా ప్రజల మీద నమ్మకంతో చెప్తున్నాడు. అవునండి. అదే ఒక పక్క వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్ష నాయకులు కానీ మీరు మంచి సంక్షేమ పథకాలు చేశారు కానీ అభివృద్ధి లేదు కదా అంటారు. దీని మీద మీ అభిప్రాయం? లేదండి, ఇప్పుడు అభివృద్ధి ఎందుకు లేదండి,
ఎవరన్నారు అభివృద్ధి లేదని? అసలు ఎన్ని సంక్షేమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతిదీ జనాలకు ఇచ్చే పథకాలను ఎక్కడా కూడా తగ్గించుకుంటూ ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం అన్ని ఎటు కూడా బెండ్ అవ్వకుండా చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు అనుకోండి సోషల్ మీడియా లేదు, ఆన్లైన్ మీడియా లేదు, ఇవన్నీ ఏమి లేవు అసలు. ఇప్పుడు ప్రతిదీ జనాలకి కళ్ళు కట్టినట్టు చూపిస్తున్నాడు కదా. సో మనం ఎలా అది చెప్పగలుగుతాం అసలు సంక్షేమం లేదు అభివృద్ధి లేదని? అది ఇంపాసిబుల్ అసలు. ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఇంతకు ముందర జనాలకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఏంటి, ఎవరేం చెప్తే వాళ్ళు రచ్చగొట్టి కార్యక్రమాలు జరుపుతున్నారు తప్ప ఎవరి వల్ల జరిగేది ఏమి లేదండి. ఇప్పుడు జగన్ నిజంగా దమ్మున్నవాడు కాబట్టే సింగిల్ గా వస్తున్నాడు. మరి జగన్ ఓడించడం కోసం ఇన్ని కూటమిలు ఎందుకండి? ఇప్పుడు మంచి జరిగింది కాబట్టి సింగిల్ గా ఓటేయండి అని అడుగుతున్నాడు, లేదంటే ఇయ్యొద్దు అంటున్నాడు. అలా ఏ నాయకుడికి ఉందండి దమ్ము? అసలు ఎవరికీ లేదు, ఇంపాసిబుల్. ఎందుకంటే అలా చెప్పగలిగే నాయకుడు, నేను ఒక 10 మందిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి చెప్పగలుగుతాను, అంత కెపాసిటీ ఉంది నా దగ్గర. సో మనం ఏ నాయకుడు నిజాయితీ అయినాడో మనం చెప్పలేమంటారా? అంతే. ఇప్పుడు ఎవరికైనా సరే సంక్షేమాలు కావాలి, ఏం జరుగుతుంది మంచి అనేది కావాలి, మెయిన్ ఇదే కావాలి ఏ జనంకైనా. అంతప్ప ఏదో రచ్చగొట్టి పరిపాలన చేయకూడదండి. మనుషునుడు తెలుసు. ఇప్పుడు మీరైనా సరే ఎవరైనా సరే ఒక పార్టీలో నడుస్తున్నాం కానీ అక్కడే సంక్షేమం జరుగుతుంది, మనకి ఇలా చెప్పొచ్చు మేము మీకే ఓటేస్తామని, కానీ ఎక్కడైతే మంచి జరిగిందో అక్కడే ఓటు పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అంటున్నారు కదా జనాలకి డబ్బులు పనిచేస్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు కదా, అదే కూర్చోబెట్టి మేపేస్తున్నాడు జనాలని చెప్పేసి ఒక టాక్ ఉంది, అవునా కదా? అయితే ఇప్పుడు కూర్చోబెట్టి ఎలా మేపేస్తాడండి? ఇప్పుడు ఉన్నవాడికి లక్షలున్నా వాడు ఎలాగైనా గెయిన్ అయిపోతాడు. ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఆ ఇంట్లోకి బయటకు వెళ్ళకుండా కాలు మీద కాలేజ్ కూర్చొని బతకగలుగుతాడు. కానీ పేదవాడు బతకగలుగుతాడా? ఒక్క రోజు పనికి వెళ్ళకపోతే వాడి ఇంట్లో గడుస్తుందా? గడవదు, ఇంపాసిబుల్. ఎందుకంటే వాడు కష్టం చేస్తేనే నడుస్తుంది ఇంట్లో. అలాంటి వాడికి ఈ డబ్బులు వేయటం వల్ల తప్పేముందండి? ఇప్పుడు పేదవాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాల మీద విమర్శించారు, అప్పులు అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇదే సంక్షేమ పథకాలను 1% ఎక్కువ పెట్టి ఇస్తున్నారు, మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. ఈయన ఇస్తేనే అభివృద్ధి జరగలేదన్నారు, మరి వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా, అభివృద్ధి జరుగుతుంటారా? ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే పథకాలన్నీ అమలు చేయడానికి మన దగ్గర డబ్బు ఉండాలి, మన వ్యవస్థ నడిపే కెపాసిటీ ఉండాలి. వాళ్ళు ఏమి రూపాయి తీయరు, రూపాయి దొబ్బుకుని వెళ్తారు తప్ప ఓ రూపాయి తీయరు. కానీ వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా, అసలు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలను నచ్చలేదు కానీ వాళ్ళు ఎలాగ ఇస్తానంటున్నారు? అవన్నీ డమ్మీ పథకాలు, జస్ట్ అధికారం కుర్చీ కోసం మాత్రం వాళ్ళు పాటుపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కుర్చీ, ఆ కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పి జనాల్ని ఎర్రపప్పలు చేస్తారు. జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుర్చీ కోసం మాత్రమే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, ఆయన సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి, సినిమాల వరకే నాకు ఇష్టం. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన చేసిన తప్పు ఏంటంటే కూటమి, ఆయన సింగిల్ గా రమ్మనండి అందరూ ఓటేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు పుష్కర కాలం అవుతుందండి. అవునండి. అప్పుడు ఉన్న కారణాల వల్ల ఆయన అనుభవం తక్కువ కాబట్టి సపోర్ట్ చేశారు, ఓకే అగ్రి, అవును, జనాలందరూ అగ్రి అయ్యారు. 2019లో ఆయన ఏం చేశారంటే సొంతంగా నిలబడ్డాడు. ఓడిపోయినప్పటికీ అప్పుడున్న ఓటింగ్ శాతం ప్రజాదరణ కొంచెం తక్కువ కాబట్టి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఓటర్లుగా ఎవరు మారలేదు. ఇప్పుడు ఓడిపోయినప్పటికీ ఆయన నిలబడ్డాడు కాబట్టి రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ప్రజాదరణ పెరిగింది. అటువంటి తరుణంలో ఆయన నిలబడితే ఒక 20-30 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆయన సింగిల్ గా వస్తే చాలా స్థానాల్లో గెలుస్తారండి. ఎందుకంటే ఆయన ప్రజలకు చేసిన మంచి ఏంటి అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి డబ్బులు ఇవ్వడం అనేది, అంటే ఆదుకోవడం అన్ని మంచి జరుగుతున్నాయి, నేను కాదనట్లేదు. ఆయన ఆర్మీ వాళ్ళకి ఏంటి వీళ్ళందరికీ కూడా చాలా మంచి చేశాడు. యాక్చువల్లీ అన్ని అందరికీ తెలుసు, ఆయన ఏమి రూపాయి కూడగొట్టుకోవడం అన్ని తెలుసు. కాకపోతే ఈ కూటమి అనేది ఎందుకు? ఇప్పుడు ఆయన సింగిల్ గా రావాలి. ఇప్పుడు ఏం చేశారు? పోనీ ఈయనకైనా సీఎం అయ్యే స్థానాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ కూడా జస్ట్ ఆయన్ని గెలిపించడం కోసం మాత్రం ఈయన పాటు పడుతున్నాడు, క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయంలో అయితే నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయను. ఎందుకంటే ఆయన సింగిల్ గా వస్తే ఈయన సింగిల్ గా ఏదో చేయాలనుకుంటున్నాడు జనంకి అని ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు కూటమితో వచ్చాడు కదా, కూటమితో వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఆయనతో పాటు వచ్చి ఏం చేశాడు? మళ్ళీ మొత్తం అంతా అధికారం అంతా కూడా చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పాడు. ఈయన తప్పుకున్నాడు. ఏం జరిగిన తర్వాత చాలా గొడవలే జరిగినాయి, చాలా వ్యవస్థ అంతా పాడైంది. మళ్ళీ ఈయన ఛాలెంజ్ చేశాడు, నెక్స్ట్ టైం ఎలాగైనా సరే నేను టీడీపీని తొక్కేస్తాను, లోకేష్ని అంత చూస్తాను, నా తల్లిని విమర్శించావు, ఇవన్నీ యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి కదా. ఆయన డైరెక్ట్గా మాట్లాడిందే. ఇప్పుడు నేనే చెప్తున్నానండి, ఏంటంటే ఒక తల్లిని విమర్శించినోడితో
మళ్ళీ స్నేహం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, ఒక తల్లిని విమర్శించి చచ్చిపోయే వరకు ఆ కస అనేది లోపల ఉంటది, మీకుండదా? ఒక తల్లిని నేనైతే చంపేస్తాను వాడిని, అది పక్కన పెట్టండి, చంపడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక తల్లిని విమర్శించినోడితో నువ్వు ఎంత స్నేహభావంతో ఎలా మెలుగుతున్నావు? అసలు ఇంపాసిబుల్ అండి. ఆ విషయానికి వస్తే అసలు ఏం జరిగిందనేది మనం ఆలోచించాలి. ఏంటంటే ఒక తల్లిని విమర్శించినోడితో మళ్ళీ స్నేహం అనేది ఇంపాసిబుల్. అది ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడండి, పార్టీ లేకుండా సపోర్ట్ చేస్తే ఒక ఎత్తు, పార్టీ ఉండి అలా సపోర్ట్ చేయడం, నేను సీఎం గా నన్ను గెలిపించడని అడిగాడు కదా, అది కరెక్ట్ అని అంటారు? అలా లేదండి, అది రాంగ్, అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టరు. ఇంపాసిబుల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా అధికారం పిచ్చి, ఆ కుర్చీ పిచ్చి, ఏదో చెయ్యాలని ఏదో 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 ఇంకా అంతే దేనికైనా దిగజారుతాడు ఆయన. అది మనం స్పష్టంగా తెలుస్తుంది కదా జనాలు. ఇప్పుడు ఏంటంటే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారం కోసం కాకపోతే ఇవన్నీ ఎందుకండి? అసలు అంత దిగజారిపోయి అంత ఎలా చేసుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు అసలు. అది కేవలం దిగజారిపోయిన పరిస్థితే కాబట్టి అందరికి అర్థమవుతుంది అది. ఇప్పుడు జగన్ ఎవరిని నిలబెట్టినా నెగ్గుతారండి. ఎందుకంటే జగన్ లో దమ్ము ఉంది, చేసి చూపిస్తాడు, ఒక్కడో చేసి చూపిస్తాడు. ఈ ఎవరి వల్ల అవుతుందండి ఇన్ని సంక్షేమాలని అసలు అమలు చేయడం? పేదవాళ్ళ కోసమే ఆలోచన. ఇప్పుడు అసలు ఇంపాసిబుల్. మళ్ళీ ఆయనే ప్రభుత్వం స్థాపించాడు ఖచ్చితంగా. 175కి 175 రాకపోయినా కొంతమంది పూనుకుని ఏదో చెయ్యాలనుకున్నా గానీ సీఎం స్థానం ఆయనదే. అసలు వేరే వాళ్ళు టచ్ చేసే అసలు సీనే లేదు. జనాలకు మంచి చేయాలండి, అంతే మనకు కావాల్సింది.